My precious, my precious greetings in the name of Lord Yeshua Messiah to all the dignitaries, pastors, evangelists, musicians, singers, and especially Pastors Sundarrao Garu and Prakash Garu. I am very glad to stay here. Thank you so much for your love and kindness and comfort everything. వేదికను అలంకరించిన దైవజనులందరికీ, నన్ను ఇక్కడికి ఆహ్వానించిన సుందరరావు పాస్టర్ గారికి, అలాగే ప్రకాష్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాకు ఎంతో పరిచయం చేసిన వారి కుమార్తె మమత గారికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన సంఘమా, శ్రీకాళహస్తి ప్రాంతానికి రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పట్టణము చాలా ప్రాచీనమైన పట్టణము. ఈ పట్టణంకి దేవుడు నన్ను పంపించారు సుందరరావు పాస్టర్ గారి ద్వారా. దేవునికి లెక్కింపు లేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి నా జీవిత సాక్ష్యాన్ని కూడా చెప్పమని చెప్పారు కాబట్టి నేను టెస్ట్ ముని షేర్ చేశాక మరి వాక్యం కూడా చెప్పడం జరుగుతుంది. నా పేరు కుమారి తాళ్ళూరి విజయ డయానా. నేను రాజమహేంద్రవరం పట్టణంలో పుట్టాను. నా తల్లి చాలా ప్రార్థనాపరురాలు, భక్తురాలు, ఒక యోధురాలు, పరిశుద్ధంగా జీవించింది, దేవునితో నడిచింది, సహవాసం చేసింది. కానీ మా డాడీ అందుకు పూర్తి వ్యతిరేకమైన వ్యక్తి. మా జీవితంలో ఒక పాస్టర్ మా ఇంటికి రావడానికి అవకాశం లేదు, చర్చికి వెళ్ళడానికి అవకాశం లేదు, ఉపవాసం ఉండడానికి అవకాశం లేదు, బైబిల్ గ్రంథం చదవడానికి అవకాశం లేదు. ఒక బందీ లాంటి జీవితం మా కుటుంబంలో ఉండేది, ఒక జైలు లాంటి జీవితం మా కుటుంబంలో ఉండేది. కానీ మా తల్లి రహస్యంగా ప్రార్థించేది. ఆ ప్రార్థన నేను గమనించేదాన్ని. నా తల్లికి దేవుడు అంటే చాలా ప్రేమ, చాలా చాలా ప్రేమ. మా నాన్నగారు చాలా ద్వేషించేవారు, మమ్మల్ని చాలా హింసించారు. ఇప్పుడు మా డాడీ గురించి నేను వేరుగా చెప్పకూడదు, ఆయన వృద్ధాప్యలో ఉన్నారు. కానీ జరిగిన సంఘటనలు కొన్నైనా మీకు తెలియాలి. మా అమ్మగారిని హింసిస్తూ ఉంటే రక్తాలు కారిపోతూ ఉండే. కారణం ఏంటంటే గుడికి వెళ్ళాలంటే తెలియకుండా వెళ్ళాలి, భయంగా వెళ్ళాలి, మా డాడీ లేనప్పుడు వెళ్ళాలి. అటువంటి పరిస్థితులు మా ఫ్యామిలీలో ఉండేవి. నేను నా చిన్నప్పుడు అంతా కూడా నా తల్లి యొక్క రక్తసిక్త దేహాన్నే నేను చూశాను. నా తల్లి కన్నీటి ప్రార్థనే నేను చూశాను. మా అమ్మ వంట చేస్తూ కూడా మోకరించి ప్రార్థన చేయడం నేను చూశాను. చాలా వేదనకరమైన జీవితాన్ని నేను నా బాల్యంలో చూడడం జరిగింది. ఎలాంటి స్వేచ్ఛ లేని జీవితం అంటే మా అమ్మ ఎవరికి ప్రార్థన చేయకూడదు. మా అమ్మకి దేవుడు హీలింగ్ పవర్ ఇచ్చారు, డెమోనిక్ స్పిరిట్స్ని వదిలించే శక్తి ఇచ్చారు. చాలా కృపావరాలు నా తల్లి కలిగి ఉండేది. కానీ అవి ఏవి కూడా సమాజానికి, సంఘానికి, ప్రపంచానికి అంతగా అందలేదు, చేరలేదు. కాబట్టి నా తల్లి నాతో చిన్నప్పుడు చెప్పేది ఏంటంటే, అమ్మ నేను యెఫ్తా కుమార్తెలకు దేవునికి ఇచ్చేసాను, నీవు స్వేచ్ఛగా సువార్తని ప్రకటించాలి, స్వతంత్రంగా సువార్తని ప్రకటించాలి. నాకున్న గాయాలు, అవమానాలు నీకేమి జీవితంలో ఉండకూడదు. నీ జీవితం అంతా నువ్వు సువార్తని ప్రకటించాలి. కాబట్టి నేను దేవునికి సమర్పించానని నాకు 7 సంవత్సరాల వయసు నుంచి నా తల్లి నాకు చెప్తూ ఉండేది. నా మైండ్లో ప్రతిరోజు అవి ఉండే హతసాక్షుల పుస్తకాలు, మిషనరీస్ పుస్తకాలు, ఇలాంటివన్నీ కూడా తెచ్చి నా తల్లి నాతో చదివించేది. అన్నామణి గురించి, డేవిడ్ బ్రెయినార్డ్, చాలా మంది మిషనరీస్ గురించి నాకు బాల్యంలోనే తెలిసేది. నేను సండే స్కూల్లోనే మారుమనస్సు పొందాను, రక్షణ పొందాను. బాల్యంలోనే నాకు పరిశుద్ధాత్ముడి యొక్క సహవాసం లభించింది. ప్రభు స్వరాన్ని విన్నాను వచ్చి. అంటే పొలంలో పనిచేస్తున్నట్టు, పశువులు కాస్తున్నట్టు, చేపలు పడుతున్నట్టు నాకు విషన్స్, ఐ హ్యావ్ సీన్ ఇట్. కానీ నాకు అర్థం తెలిసేది కాదు. సో మా అమ్మని అడిగేదాన్ని. మా అమ్మ నాకు అర్థం చెప్పేది. నువ్వు సువార్తికురాలు అవుతావు, సేవకురాలు అవుతావు, సువార్తని ప్రకటిస్తావని నా తల్లి నాకు బాల్యంలో చెప్పేది. మా నాన్నగారు మా అమ్మగారిని ఎంత దారుణంగా హింసించేవారంటే, ఒకసారి ఆరోగ్యమూర్తి గారి మీటింగ్కి మా అమ్మ వెళ్ళింది. వచ్చిన తర్వాత తెలిసిన తర్వాత ఇలా పెట్టి కొడితే ఎముకని తిరిగిపోయింది. అయినా మా అమ్మ తన విశ్వాసాన్ని కోల్పోలేదు. తను పొందిన హింసలకి మేము ప్రత్యక్ష సాక్షులు. మేము చిన్నవాళ్ళం, ఏం చేయలేం, కానీ మనసులో బలంగా అనుకునేవాళ్ళం. మా అమ్మ దేవుడే నాకు కావాలి, మా అమ్మ దేవుని గురించి చాలా చెప్పాలని ఆశపడుతుంది, సో నేను అందుకు స్టాండ్ అయి ఉండాలి, ఆ దేవుడే నాకు కావాలని చెప్పేసి నాకు బలంగా అనిపిస్తూ ఉండేది. బెల్ట్ హుక్కు తిరగేసి కొడితే మెడ మీద పెట్టి కొట్టేసేవారు. ఇవన్నీ ఎర్రగా, మా అమ్మ చాలా తెల్లగా, ఎత్తుగా, అందంగా ఉండేది. ఎంత కమిలిపోయి రక్తసిక్తం అయిపోయి ఆ గాయాలు ఐ నెవర్ ఫర్గెట్ ఇట్, నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఆత్మీయ తల్లి, గురువు సమస్తము నా తల్లి. నేను ఎవరి దగ్గర ఏమీ నేర్చుకోలేదు, కానీ నా తల్లి నాకు అన్నీ నేర్పించింది.
బైబిల్ చదవకుండా అన్నం పెట్టేది కాదు, నేర్పించేది. బైబిల్ చదవాల్సిందే, తర్వాతే స్కూల్ పుస్తకాలు అని నేర్పించేది. చాలా డిసిప్లిన్గా ఉండేది, ప్రేయర్ఫుల్గా ఉండేది. మా నాన్నగారికి ఏదో కారణం ఉండాలి మా అమ్మగారిని కొట్టడానికి. అంటే మా ఇంట్లో ఘర్షణ దేని గురించి అంటే యుద్ధం, దేని గురించి అంటే దేవుడి గురించి యుద్ధం. ప్రతిరోజు యుద్ధమే. ఈమె దేవుని విడిచిపెట్టడం మానేది కాదు, ప్రార్థన చేయడం మానేది కాదు, ఆయన హింసించడం కూడా మానేవారు కాదు. ఒక భయమైన వాతావరణం మా ఇంట్లో ఉండేది. ఎవరైనా సేవకులు మా ఇంటికి రావాలంటే హడలిపోవాలి, అలాంటి పరిస్థితులు ఉండేవి మా ఇంట్లో. ప్రశాంతత అనేది ఉండేది కాదు. తన రక్తం చిందిపోయేదంతే తన శరీరం మీద, అయినా మా అమ్మ విశ్వాసాన్ని కోల్పోలేదు. నాకు ఒక సిస్టర్ ఉంది, అలాగే తమ్ముడు ఉండేవాడు. మమ్మల్ని దేవుల్లో మా అమ్మగారు చిన్నప్పటి నుంచి పెంచడం జరిగింది. మా నాన్నగారు టర్కీ కోడిపిల్లలు పెంచుకునేవారు సరదాగా. టర్కీ కోడిపిల్లని గెద్దెద్దుకుపోయింది. అది అది చిన్న కారణం అసలు, దానికి మా అమ్మ ఏం చేస్తుంది? కానీ మా అమ్మని కొట్టేసి భయంకరంగా వాళ్ళ ఊరు సమాధులు వదిలేసి వచ్చేసారు, గోదావరి నది మీద తీసుకెళ్ళి. అంత కఠినంగా, అంత క్రూరంగా మా డాడీ ఉండేవారు. చాలా. అప్పుడు మా అమ్మకి స్వరం వినిపించింది, నీ కుమార్తెను ప్రవక్తగా చేస్తానని. చాలా బాధలు అనిపించింది, కానీ ప్రభుని మాత్రం నా తల్లి విడిచిపెట్టలేదు. ఇలా చెప్పాలంటే చాలా ఉంటాయి. చాకు ఉంటే చాకు ఇసిరేసేవారు, అది ఎక్కడ పడి శరీరం తెగుతుందో కూడా చూసేవారు కాదు. చాలా క్రూరతను చూపించేవారు. ఇవన్నీ గమనిస్తున్న మాకు అనిపించేది, మా అమ్మ మౌనంగా ఉంది, చాలా విధేయత కలిగి ఉంది, తనలో ఏ పొరపాటు లేదు, తను దేవుణ్ణి నమ్మడం పొరపాటు కాదు, ఈ దేవుళ్ళో ఏదో గొప్ప శక్తి ఉంది, ప్రేమ ఉందని నాకు బాల్యంలోనే అనిపించేది. ఒక దినాన మరి మా తల్లి మరణించింది. 39 సంవత్సరాలు ఈ లోకంలో జీవించింది. చాలా చిత్రహింసలు, బాధలు, వేదనలు అనుభవించి నా తల్లి లోకాన్ని విడిచి వెళ్ళింది. వెళ్ళే ముందు నాతో చెప్పింది ఏంటంటే, నువ్వు సువార్త ప్రకటించాలి, వ్యాపారాత్మకంగా సువార్త ప్రకటించకూడదు, నీతిగా యథార్థంగా నువ్వు సువార్త ప్రకటించాలని చెప్పేసి నా తల్లి నాకు చెప్పింది. నన్ను చూస్తూ నా తల్లి చనిపోయింది. ఐ నెవర్ ఫర్గెట్ హర్ ఐస్. తన కళ్ళలో ఉన్న భావం, ఆ ఎక్స్ప్రెషన్ నేను మర్చిపోలేను. ఆ 2 కళ్ళు నన్ను చూస్తూ తను చనిపోయినప్పుడు ఆ కళ్ళు నన్ను చాలా కాలం వెంటాడుతూ ఉండి, ఆ కళ్ళలో ఒక భావం, నువ్వు సువార్త ప్రకటించాలి, ఆత్మలు రక్షించాలి, నాలా కన్నీటితో ఉన్న వారిని నువ్వు ఆదరించాలి అని నాకు అనిపిస్తూ ఉండేది. మరి సమాధి చేసినప్పుడు సమాధుల నుంచి అందరూ వెళ్ళిపోతారు, కానీ నేను సమాధి పట్టుకుని ఏడ్చేదాన్ని. మా అమ్మ తడిచిపోతుంది, ఎండకి ఎండిపోతుంది, ఈ సమాధిలో ఉందని చాలా ఘోరంగా ఏడ్చేదాన్ని. చాలా సంవత్సరాలు తల్లి కోసం ఏడ్చాను. వేప చెట్టు కింద కూర్చుని రాత్రులు అలా ఏడుస్తూ ఉండేదాన్ని మా ఇంటి దగ్గర. అనిపించిన తర్వాత ఏంటంటే, పరిశుద్ధాత్మలు కూడా చనిపోయిన వారి కోసం ఎంతకాలం ఏడుస్తూ, చస్తూ బ్రతున్న వారి కోసం, జీవోత్సవాలుగా జీవిస్తున్న వారి కోసం నువ్వు కన్నీరు కార్చాలని ఆత్మ ప్రేరేపణ పరిశుద్ధాత్మల స్వరం నాకు వినిపించినప్పుడు, అప్పుడు నా తల్లిలా కష్టాలు ఉన్న వాళ్ళ కోసం, బాధల్లో ఉన్న వాళ్ళ కోసం నేను ప్రార్థించడం మొదలుపెట్టాను. మరి నాకు ఒకే ఒక తమ్ముడు, ఇప్పుడే వస్తాను కానీ మా అమ్మ చనిపోయాక స్కూటర్ యాక్సిడెంట్లో తల పగిలి చనిపోయాడు. నీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేకుండా దయనీయ స్థితిలో చనిపోయాడు. చాలా బాధ అనిపించింది. మరణం ఎప్పటికైనా తప్పదని చిన్నప్పుడే నాకు అర్థమైంది. దిస్ ఈజ్ టెంపరీ వరల్డ్, వీఆర్ జర్నీయింగ్ ఇన్ దిస్ వరల్డ్, వీఆర్ ట్రావెలర్స్, వీఆర్ జస్ట్ జర్నీయింగ్, అంతే, ప్రయాణిస్తున్నాం, యాత్రికులము, పరదేశులము అని నాకు అప్పుడు అనిపించింది. సో ఈ బాండేజ్ అన్ని టెంపరీ, ఏ బంధము కూడా శాశ్వతం కాదు. ఓన్లీ ఎటర్నల్ బాండేజ్ ఏంటంటే దేవుడితో ఉన్న బంధమే శాశ్వతమైంది. మా అమ్మ చనిపోయింది, తమ్ముడు చనిపోయాడు. మా పెద్దమ్మమ్మని చూడడానికి బయలుదేరి హార్ట్ అటాక్ వచ్చి బస్ స్టాండ్లో చనిపోయింది. నేను మరణాలే చూశాను, దుఃఖాలే చూశాను, కానీ అవన్నీ దేవుని దగ్గరికి నడిపించినాయి. నాకు ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్, నాకు స్నేహితులు ఎవరూ లేరు. మా అమ్మ ఆడపిల్లతో కూడా స్నేహం చేయనిచ్చేది కాదు. బైబిల్ గ్రంథమే స్నేహం అయింది, బైబిల్తోనే స్నేహం చేయడం జరిగింది. బైబిలే చదువుతుండేది. బస్ స్టాప్లో కూడా, వాళ్ళ కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా బైబిలే గంటలు గంటలు చదువుతూ ఉండేదాన్ని. దేవుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. దేవుడు నాకు కొన్ని కృపావరాలు ప్రభు అనుగ్రహింపచేశారు. ఆ కృపావరాలు కూడా అద్భుతంగానే ప్రభు నాకు అనుగ్రహింపచేశారు. మా జీవితంలో కన్నీరునంతా కూడా దేవుడు ఇతరుల బాధను అర్థం చేసుకోవడానికి మమ్మల్ని సాధనలుగా వాడుకున్నాడని నాకు అనిపిస్తూ ఉంటుంది. మరి నేను MA చేశాను. కార్పొరేట్ కాలేజీలో లెక్చర్గా, ఇంగ్లీష్ లెక్చరర్గా ఆపర్చునిటీ వచ్చింది. అయితే సండే రమ్మన్నారు కొంతకాలం తర్వాత. ఈ పిల్లలకి పాఠాలు చెప్పడం వలన ఏం ఉపయోగం ఉంది? వీళ్ళు జాబ్ సంపాదిస్తారు, కానీ ఆత్మకు పాఠాలు కావాలి. ఈ సోల్ అనేది పెరిష్ అయిపోకూడదు, నశించిపోకూడదు ఆత్మ.
ఆత్మకు సంబంధించిన పాఠాలు చెప్పాలి తప్ప ఇవి నేను చెప్పడే సమయాన్ని వృధా చేసుకోకూడదు. నాకు టైం లేదు దేనికి కూడా. నేను సువార్త ప్రకటించాలని దాన్ని విడిచిపెట్టుకోవడం జరిగింది. ప్రభువు నాకు 2000 పాటలు నాతో రాయించారు. రోజుకు 60 పాటలు రాసే శక్తి, 30 పాటలు రాసే శక్తి ప్రభు ఇస్తారు. అలాగే బైబిల్ మీద పోయమ్స్ రాయడం, పరమగీతాలు, ప్రకటన గ్రంథాలు, పుస్తకాలు రాయడం, అలాగే దర్శనాలు, స్వప్నాలు, ప్రవచనము, స్వస్థత, ఇవన్నీ కూడా ప్రభు నాకు అనుగ్రహింపచేస్తారు. దేవాదేవునికే స్తోత్రం. మన దేవుడు కన్నీటిలో విడిచిపెట్టే దేవుడు కాదు, కష్టాలు విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే ప్రభు నన్ను అడవి ప్రాంతాల్లో సేవ చేయమని చెప్పారు. మా ఫాదర్ మమ్మల్ని ఎక్కడ ఇంట్లోంచి బయటికి పంపించలేని పరిస్థితులు. అసలు మాకు బయట ప్రపంచం తెలిసిందే తక్కువ. నా జీవితంలో పెళ్ళిళ్ళు కూడా వెళ్ళింది చాలా తక్కువ. ఒక 5-6 పెళ్ళిళ్ళు కూడా వెళ్ళున్నాను. అది కూడా మెసేజ్ చెప్పడానికి వెళ్ళింది తప్ప. చాలా పిరికిదాన్ని, చాలా భయస్థురాన్ని. అసలు ప్రపంచంలో అంతా భయస్థురాలే ఉండరు. ఆకాశంలో పిడుగులు అంటే మెరుపులు వచ్చినా, వర్షం వచ్చినా కూడా భయమే. చాలా భయమస్తురాలు అనమాట. అంత భయమే నన్ను దేవుడు సేవకు ఏర్పాటు చేసిన. ఎక్కడంటే కొండ ప్రాంతాల్లో, కొండరెడ్ల మధ్య. నాకు ఏమీ తెలియని ప్రజలు వాళ్ళ సంస్కృతి కానీ, నాగరికత కానీ, వాళ్ళ జీవన విధానంగా నాకేం తెలియదు. కానీ అటువంటి పరిసర ప్రాంతాలు ప్రభు పంపించారు. ఎత్తైన కొండలు, 3000 అడుగులు ఎత్తైన కొండ మీద మినిస్ట్రీ ప్రభు పంపించారు. అలా కొండ ఎక్కినప్పుడు నేను కేకలేసేస్తాను ఫస్ట్ టైం. తర్వాత నాకు అలవాటు అయిపోయింది. అంటే ప్రభువు యుద్ధాన్ని, పోరాటాన్ని నాకు నేర్పించారు. నేను బలవంతురాలేమీ కాదు, ధైర్యవంతురాలేమీ కాదు, ఐశ్వర్యవంతురాలేమీ కాదు. పెద్ద కుటుంబ వ్యవస్థ అంటే మా సిస్టర్, బ్రదర్ అంతే. నాకు ఇంకా అంతకు మించి ఏమీ లేదు. ఇలాంటి కుటుంబంలో ఉన్న నన్ను ప్రభువు ఒక భయంకర అడవి ప్రాంతంలో సేవకు పంపించారు. ఆ కొండలు చూసినప్పుడు, అక్కడ ఉన్న పాములు అవన్నీ, సర్పాలు అవన్నీ చూసినప్పుడు భయం వేసేది క్రొత్తలో. తర్వాత ప్రభువు నాకు ధైర్యాన్ని ఇవ్వడం ప్రారంభించారు. ఇక యుద్ధ రంగంలోకి వెళ్ళాక భయం అనేది లేకుండా చేశారు. క్రైస్తవ వ్యతిరేక గ్రామాల్లోకి దేవుడు సేవకు పంపించారు. ఒకసారి ఒక కొండ ప్రాంతంలోకి, రాజమండ్రి నుంచి చాలా దూరం అది, ఆ కొండ ప్రాంతానికి సేవకు పంపినప్పుడు ఆ వెహికల్ ఏమైందంటే ఆగిపోయింది. ఆగిపోతే చాలా కష్టం. 140 కిలోమీటర్స్ రాజమండ్రి నుంచి రావాలి. అడవిలో ఉన్నాం మేము. అప్పుడు ఒక లిఫ్ట్ ఇస్తే నేను, మా సిస్టర్, వచ్చిన బాబు ఉన్నాడు, మేము వెళ్ళిపోయాం. మా సిస్టర్ అక్కడ ఇరికిపోయింది, తన హస్బెండ్ ఇరికిపోయాడు. అయితే ఉల్లిపాయల లోడు ఒక లారీ వెళ్తుందట. ఆ వ్యాన్ అనుకుంటా, వ్యాన్ వాళ్ళ దగ్గర తాడు ఉంటే వాళ్ళు ఉదయం ఎప్పుడు ఆగిపోవడం చూశారు మధ్యాహ్నం. ఆ తాడు సాయంతో 140 కిలోమీటర్లు తీసుకొచ్చిన తెగిపోయింది. 30 సార్లు తెగిపోయింది. ఎత్తైన కొండలు. అది ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత భయంకరమైన అటవీ మార్గం, రోడ్డు మార్గం. ఎత్తైన కొండలు, మళ్ళీ లోయలు. అక్కడ ఎప్పుడు ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది, ప్రమాదం సంభవిస్తూనే ఉంటుంది. అటువంటి ప్రాంతాల్లో సేవకు పంపారు. అసలు ఆ రోజు మీరు లోయలో పడి చనిపోవలసిన వాడు. మరి మీకు ప్రవచన వరం మీకు దర్శనం రాలేదంటే, గాయాలు అయినట్టుగా నాకు దర్శనం వచ్చింది. అలాగని సేవ ఆగదు. పౌలు కూడా అంటాడు, పలుమారిన ఉపద్రవాల్లో ఉన్నాను అంటాడు. అంటే సేవ అంటే ఉపద్రవం లేకుండా ఉండదు, శ్రమ అనేది లేకుండా ఉండదు, కష్టం అనేది లేకుండా ఉండదు. కష్టాలు కూడా సువార్త సాగుతూ ఉంటుంది. అదొక భయంకరమైన అనుభవం మాకు. ఎక్కడెక్కడ చెదిరిపోయి అన్ని కోతులు కొండ మీద, చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. మా సిస్టర్కి అసలు డ్రైవింగ్ అంటే ఎప్పుడు సంవత్సరం ఒక్కసారి రోడ్డు మీదకి వస్తుంది అంతే. ఆ వెహికల్ తీసుకుని ఎవరొక పాస్టర్స్ ఒక మామూలు వెహికల్ ఇస్తే ఆ యొక్క బైక్ మీద అంత దూరం ఎలా డ్రైవ్ చేస్తుందో తెలియదు. ఆ లోయల్లోంచి ఎలా వచ్చిందో, రాత్రి చీకటి ఎలా వచ్చిందో దేవత తీసుకొస్తే తప్ప రాలేరు. అలవాట్లేని ప్రాంతాలు, చీకటి ప్రాంతాలు. ఎవరికి వాళ్ళు స్కేటర్ అయిపోయి మళ్ళీ మేము ఒక అడవి ప్రాంతంలో సిగ్నల్ నుంచి కలుసుకోవడం జరిగింది. ఆ కారు అది ఈడ్చుకుంటా కారు తాడు కట్టుకుని రాజమండ్రి తెచ్చి 1:30 ఎంత అయిపోయింది రాత్రి. అలాంటి పరిస్థితుల్లో అక్కడ సంఘం ప్రారంభమైంది. హల్లెలూయా. అంటే కష్టం లేకుండా, ప్రసవేదన లేకుండా సంఘం అనేది ప్రారంభం కాదు. ఒక 1/2 కిలోమీటర్ దూరంలో చాలా వ్యతిరేకత ఉంది. అక్కడ 30 గ్రామాలు వ్యతిరేకమైన గ్రామాలుగా ఉన్నాయి. అలాంటి చోట దేవుడు కొండరెడ్లను ప్రేరేపించి సంఘాన్ని కట్టించాడు. మా సంఘాలంటే వెదురు కర్రతోటే ఉంటాయి, రేకులతోటే ఉంటాయి. అవి పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ఏమీ కాదు, చిన్న చిన్నవి అవన్నీ కూడా. కానీ కొండరెడ్లు సువార్తను ద్వేషిస్తారు. మరి దేవుని కృప వలన వాళ్ళకి వాళ్ళే మందిరం కావాలని అడ్డం జరిగింది. అలాగే ఒకసారి రోడ్డు పక్క ఇక్కడే ఆగి వాక్యం చెప్పమంటున్నారు. రోడ్డు పక్క ఎందుకు, ఈ పక్కన అంతా కూడా వెళ్తూ ఉంటారు, జనాలు చూస్తారు, లేని పని సమస్యలు అసలు లేదు, ప్రభు వెళ్ళొద్దు అంటున్నారు అక్కడికంటే అక్కడ ఆగిపోయి చెప్పాం. కొండరెడ్లు మంచాల మీద పడుకోరు,
వాళ్ళకి ఒక్కరికి ఒక మంచం ఉంది. నేను వెళ్తే అక్కడే పడుకుంటాను. ఆ మంచం మీద వైపర్ పాము, చాలా పెద్ద పాము. వైపర్ పాము అంటే వెరీ డేంజరస్ స్నేక్ అనమాట. దాని వెనం చాలా ప్రమాదకరం. జస్ట్ ఇలా కాటేయగానే బ్లడ్లోకి వెళ్ళిపోద్ది విషయం అంతా. డాక్టర్ దగ్గరికి వెళ్ళేందుకు టైం ఉండదు, వెంటనే చనిపోతారు. అలాంటి పాము అక్కడ పడుకోనుంది. అంటే ప్రభు హెచ్చరించారు, నేను కానీ బెడ్ మీద కానీ కూర్చుంటే చీకట్లో అదని కాటేసి చంపేస్తాను. శత్రు పొంచి ఉన్న ప్రదేశాల్లో దేవుడు రక్షించాడు. హల్లెలూయా. అంటే దేవుడి చిత్తం ఇంకా సేవ చేయాలి కాబట్టి ఆయన రక్షించడం జరిగింది. అలాగే వేరొక ప్రాంతం ఉంది, 5 కిలోమీటర్ల దూరంలో. చాలా ప్రమాదకర పరిస్థితులు ఉన్న ప్రదేశం అది. కొండరెడ్లు కొండల మీద ఉంటారు, ఎత్తైన కొండల మీద. వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా బైబిల్ నమ్మరు. పాస్టర్గా రాళ్ళు పెట్టి కొట్టేస్తారు, వెహికల్స్ అన్ని బ్రేక్ చేసేస్తారు, అద్దాలు పగిలిపోతాయి ప్రాంతాలకు వెళ్తే. అలాంటి పరిసర ప్రాంతాల్లో ఇంకొక చోట ఒక అబ్బాయి చాలా కూర్చున్నాడు. ఆ అబ్బాయిని అభిషేకించి అన్నాడు. ఆ అబ్బాయి పెద్ద చదువుకోలేదు, ఆయనకి అబ్బాయికి ఏమీ తెలియదు, కానీ పరిశుద్ధాత్మ అభిషేకించని చెప్పాడు. మా ఇంట్లో అన్నారు, ఆ అబ్బాయిని అభిషేకిస్తున్నావు, తన క్యారెక్టర్ ఏం మంచిది కాదు, కానీ ప్రభు చెప్పాడు అభిషేకించమని. అప్పటికి మారు మనసు లేదు, రక్షణ లేదు, ఏమీ లేదు. కానీ నేను మళ్ళాడికి వెళ్ళంటే సంవత్సరం పడద్దు ఆ ప్రాంతానికి. ప్రభు చెప్పండి అభిషేకించాం. సంవత్సరం పాటు అబ్బాయి కోసం ప్రార్థన చేసాం. తర్వాత ఆ ప్రాంతంలో అబ్బాయి సంఘం కట్టాడు. మన 400 మంది ఆ కొండ ప్రాంత ప్రజలందరూ వచ్చారు. హల్లెలూయా. అంటే ఒక చదువు లేని అబ్బాయిని, జ్ఞానం లేని అబ్బాయిని, అన్సివిలైజ్డ్ పర్సన్, నాగరికత తెలియనివాడు, అన్ఎడ్యుకేటెడ్, ఒక పేద కుటుంబం చెందినవాడిని. అంటే మా మినిస్ట్రీలు అంతా కూడా ప్రభు ఎవరిని అనాయింట్ చేయమంటే వాళ్ళని అనాయింట్ చేయడం, వాళ్ళకి సంఘాలు ఇవ్వడం అంతే. అలాగే తెలంగాణ ప్రాంతం, ఛత్తీస్గఢ్ ప్రాంతం, ఎత్తైన కొండలున్న ప్రాంతాలు, నేను పేర్లు చెప్పట్లేదు ఎక్కడ సేవ చేస్తున్నా అనేది. 7 ప్రాంతాల్లో సువార్త చేయడం అనేది జరుగుతుంది. దేవుడు ఆ విధంగా సువార్తని తను జరిగింప చేస్తూ ఉన్నాడు. ఒక్కో చోట ఒక అనుభవం. మేము ఒడియా ప్రజలకి సేవ చేయడానికి వెళ్ళాం, సువార్త ప్రకటించడానికి. కారు మధ్యలో ఆగిపోయింది, అడవి మధ్యలో అయిపోయింది. ఇంకా వెనక రావడానికి లేదు, ముందుకు వెళ్ళడానికి లేదు. మేము అవన్నీ వస్తువులు నెత్తి మీద పెట్టుకొని ఇంకా భుజం మీద పెట్టుకుని వాళ్ళకి ఇచ్చేసి, మా సిస్టర్ హస్బెండ్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. మెకానిక్ తేవడానికి 30 కిలోమీటర్లు వెళ్ళాలి. తను ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే సెల్ ఫోన్లు పనిచేయవు, సిగ్నల్స్ ఉండవు. సర్లే తిరిగి ఇక్కడికే రావాలి కదా, లేడీస్ వదిలి ఎక్కడికి వెళ్ళరు కదా అని చెప్పేసి మేము అడవిలో ప్రయాణం ప్రారంభించాం. రాత్రి వాళ్ళు తండాలో ఉండకూడదు, వీళ్ళు తాగుతారు, కొత్త ప్రాంతం అని చెప్పేసి మా సిస్టర్, నేను, వాళ్ళ చిన్న బాబు, ముగ్గురివి మిగిలిపోయాం అడవిలో. వాళ్ళకి 4-5 దారులు ఉంటాయి గిరిజన ప్రజలకి. మేము దారి తప్పిపోతే ఇంక ఎవరు తెలుసుకోలేము. కానీ దేవుని దయ వల్ల దారి తప్పిపోకుండా మెయిన్ రోడ్ వరకు వచ్చాం. దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పవి అంటే, అడవిలో ఏమీ వెళ్ళవు, కానీ ఒక ఆటో వచ్చింది. ఒక డాక్టర్ గారు ఆటో పంపిస్తే ఆ ఆటో వాళ్ళు క్యాచ్ చేయలేదంట. అందువల్ల నాకు ఆటో డ్రైవర్ కోపం వచ్చి వచ్చేసాడు. 3 సీట్లు ఖాళీ ఉన్నాయి, అన్ని టేబుల్స్ వేస్తున్నాయి. మేము లోపల కూర్చున్నాం. మమ్మల్ని తెచ్చి ఒక సేఫ్ ప్లేస్లో తను వదిలేశాడు. కార్ కీస్ మా దగ్గరే ఉన్నాయి. మెకానిక్ కోసం వెళ్ళారు. అప్పుడు నా చున్నీ తీసి ఆటో కట్టాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక వైట్ చున్నీ వేసుకున్నట్టు నాకు ఆనవాళ్ళు తెలిసి ఎలా వచ్చినా ఆగుతారని చెప్పేసి, ఆ వైట్ చున్నీ చూసి వాళ్ళు ఆగి కార్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేస్తే అదంతా మొత్తం పోయింది, నడవదు, ఇప్పుడు ఉండిపోవాలి రాత్రి అన్నారు. కారు అక్కడ వదిలితే ప్రమాదం, టైర్లే తీసేస్తారు. ఆ కారులో వేసిన ఒక వస్త్రం ఒకటి ఉంది, దాని చుట్టూ వెలుగు వస్తుంది. పర్లేదు దేవుడు చూస్తుంటే వదిలేసి వచ్చామని చెప్పేసి చెప్పాం. 2వ రోజు దాన్ని తీసుకొచ్చాం, సేఫ్గా అలాగే ఉంది. ఇలాంటి ప్రమాదాలు ఎన్నో అన్ని చోట్ల కూడా దేవుడు కార్యం చేశాడు. అడవి ప్రాంతాల్లో రకరకాల విషయాలు చెప్పేవారు. ఆడపిల్లలు ఇక్కడ రాకూడదు, వేస్తుకాలను అస్సలు రాకూడదు, బలులేస్తారు, మనుషులు మిస్ అయిపోతారు, తలకి పసరు రాస్తారు. నువ్వు యవనస్త్రాలివి, ఈ ప్రాంతంలో సేవకు వస్తున్నావు, ఆ చీపురు పులు తెచ్చి రక్తాలు తాగుతారు. వాళ్ళు చెప్పినవే నేను చెప్తున్నాను, నేను చూడలేదు. ఇక్కడ చేతబడులు చేస్తారు, మాంత్రికులు ఉంటారు, వాళ్ళు యజ్జులు వారు అంటారు. నేను వాక్యం చెప్తున్నప్పుడు ఒక ఊరికి వెళ్ళినప్పుడు మాంత్రికులే, యజ్జులు వారే ఆ ఊరికి మంత్రాలు చేస్తూ ఉంటారు కదా. అయితే కళ్ళు సరిగా కనిపించవు. ప్రభు చెప్తున్నారు, ఆయన కళ్ళు కనిపిస్తాయని చెప్పు అని నాకు చెప్తున్నారు. అప్పుడు ఊరి వాళ్ళు ఎదురుగా చెప్పాను, ఈయనకి కళ్ళు కనిపిస్తాయంట, చూపు వస్తుందంట, ఈయన మారు మనసు పొందుతారు. నేను చెప్పి వచ్చేసాను. తర్వాత కొన్ని నెలలకి వెళ్తే ఆయనకి చూపు కనబడం ప్రారంభించింది. హల్లెలూయా. అప్పుడు అక్కడ సంఘం కట్టడం ప్రారంభించారు. అందరికీ కళ్ళు వస్తాయంటే అందరికీ రాకపోవచ్చు, కానీ దేవుని చిత్తములు ఎవరున్నారో, కృపలో ఎవరున్నారో, ఆయన ప్రణాళికలు ఎవరున్నారో వాళ్ళకి ఖచ్చితంగా హీలింగ్ అనేది ఉంటుంది. ఒక చర్చ్ ఎస్టాబ్లిష్ చేయాలంటే అక్కడ ఒక మిరాకిల్ జరగాలి. ఏ మిరాకిల్ జరగకుండా
సంఘాల ప్రాంతాల్లో స్థాపించబడవు. వాళ్ళ పిల్లలు ఇలా చాలా కఠినంగా ఉంటారు, క్రూరంగా ఉంటారు. మనలా పిల్లల్ని ప్రేమగా చూడరు. 10 మంది పిల్లలు ఉంటారు, 6 పిల్లలు ఉంటారు, సన్నగా ఉంటారు. ఆ న్యూట్రిషియస్ ఫుడ్ ఏమీ ఉండదు, పౌష్టికాహారం ఏమీ ఉండదు. ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా 3000 అడుగుల ఎత్తు నుంచి ప్రెగ్నెన్స్తో ఉండి చీపురు కట్ట నెత్తి మీద పెట్టుకుని కిందకి దిగొచ్చి సంతలో 100 రూపాయలకు అమ్ముకొని బ్రతకాలి. అత్యంత దయనీయమైన జీవితాలు. మెడిసిన్ వాడడం తెలియదు, టాబ్లెట్స్ వాడడం తెలియదు. వాళ్ళకి ఇచ్చిన వాడరు, ఆ అవకాశాలు కూడా వాళ్ళకు ఉండవు. చాలా బలహీనమైన జనాంగంగా వారు ఉంటారు. వాళ్ళు చాలా ఈ తాంత్రిక విద్యల్లో ఉంటారని చెప్తారు. ఒకసారి మేము అలాగ కొండ ప్రాంతాలు వెళ్తే కళ్ళు అమ్ముకుంటూ ఉన్నారు. కారు ఆపమని మా వాళ్ళతో అంటే, నువ్వు ఎక్కడ పడతాడు కారు ఆపుతావు, పద్ధతి లేదా సేవకి, వాళ్ళు కళ్ళు అమ్ముకుంటున్నారు, అక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావు, ఓ సువార్త అంటే ఒక ప్లాన్ ఉండాలి. ఇప్పుడు మధ్యలో కొండ మీద ఆపమంట, చీకటి పడిపోతుంది అన్నారు. లేదు, పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు, మీరు ఆపండి అన్నారు. ఆపిన తర్వాత అక్కడ కళ్ళు అమ్ముకునే స్త్రీలు పురుషులు ఉన్నారు. అక్కడ ఒక ఆవిడని పిలిచి అన్నాను, మీరు ఎక్కడుంటారంటే ఈ లోయలో ఉంటాం కిందకండి, ఒకసారి నాకు చూపించని. ఇంకా ఆవిడ కూడా వెళ్ళిపోతున్నాను నేను. ఇదేంటి ఈవిడ ఎవరో తెలియదు, లోయలోకి వెళ్ళిపోతుంది ఏంటి, మెయిన్ రోడ్లోంచి కొండ ఇదంతా చీకటి పడిపోతుంది అని మా వాళ్ళు కార్ దగ్గర కొంతమంది ఉండి నా వెనక్కి వచ్చారు. ఎంతసేపటికి రావట్లేదు ఏంటని. అది కిందకి వెళ్ళాం. ఆ లోయలో 2 మంత్రగత్తులు ఉంటారు. వాళ్ళే చెప్పారు, నాకు తెలియదు వాళ్ళు మంత్రగత్తులు. వాళ్ళు నన్ను అబ్జెక్ట్ చేస్తున్నారు రాకుండా, నువ్వు రావద్దని చెప్పేసి. నేను అన్నాను, నేను ప్రేయర్ ఏం చేయను, వాక్యం ఏం చెప్పను, జస్ట్ చూసి వెళ్తాను అంతే అని చెప్పేసి అన్నాను. అన్న తర్వాత వచ్చేసాను. ఒకరోజు ప్రభు ఆ ఊరికి వెళ్ళమని చెప్తున్నారు. అప్పుడు వర్షం, తుఫాను, మెడికోస్ ఒక మారేడుమిల్లి ప్రాంతంలో చనిపోయారు. ఆ వాగు దగ్గరికి వచ్చి అది వాగు పొంగి చనిపోయారు. వరదలు, రోడ్డు అంత నీళ్లు, ఆ తర్వాత రాళ్ళు బండలు పడిపోయి అంత భయంకరంగా ఉంది. ఆ రోజు వెళ్ళమన్నారు. వెళ్ళమన్నప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు రెండవసారి ఆవిడేం అనలేదు. అక్కడ మేము బాప్తిస్తులు ఇచ్చే కార్యక్రమం జరిగింది. హల్లెలూయా! 2 ఆత్మలు రక్షించబడ్డాయి. శతాబ్దాల నుంచి ఆ లోయలో సువార్త లేదు. వాళ్ళు పొద్దుటే పెద్ద పెద్ద కేకలేసి లోయలో దెయ్యాలను పిలుస్తారట. ఆ ప్రాంతానికి వెళ్ళొద్దని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పారు, కానీ ప్రభు వెళ్ళమని చెప్పారు. అలాంటి ప్రాంతాల్లో ప్రభువు సువార్తకు నన్ను ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా వాడుకుంటాడో తెలియదు. నాకు కూడా ప్రజలంటే చాలా ప్రేమ. మీ చుట్టాలా అని అడుగుతారు అందరమట, అంత ప్రేమిస్తారు. వాళ్ళకి ఏమైనా జ్వరం వచ్చినా, జబ్బులు వచ్చినా రాజమండ్రి హాస్పిటల్ తీసుకొచ్చి పెట్టి మా ఇంట్లోని క్యారేజ్లకి పంపించి ఇంకా వాళ్ళని సొంత బంధువులాగే చూడడం జరుగుతుంది. దేవుడు ప్రేమ పెట్టకపోతే మన సువార్త చేయలేం. ఆ ప్రజల దగ్గర వాసన వస్తే ముఖం కడుక్కోరు, స్నానం చేయరు, చాలా భయంకరం. కానీ ఇప్పుడు దేవుల్లో ఉండే వాళ్ళు చాలా శుభ్రతని నేర్చుకున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో సువార్తను ప్రభు నాకు అనుగ్రహింపచేసాడు. నా తల్లి నా కోసం సంవత్సరం పాటు ప్రార్థన చేస్తున్న బాల్యం. నా తల్లి ప్రార్థనే నాకు బలం, నా తల్లి ప్రార్థనే నాకు ఆశీర్వాదం, నా తల్లి ప్రార్థన దేవుని కృపే నన్ను ముందుకి నడిపిస్తూ ఉన్నాయి. హల్లెలూయా! తల్లులైన వారు, తండ్రులైన వారు మీ పిల్లల కోసం చేసిన ప్రార్థన వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళని నడిపిస్తూ ఉంటుంది, బలపరుస్తూ ఉంటుంది. మా అమ్మ గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, కానీ నేను వాక్యంలోకి వెళ్ళాలి కాబట్టి మరి మా నాన్నగారికి శిక్ష పడింది. ఏ కుటుంబంలో అయితే ప్రార్థించే తల్లి, ప్రార్థించే తండ్రి, ప్రార్థించే చెల్లి, ప్రార్థించే అన్న ఉంటారో ఆ కుటుంబాలకు ఆశీర్వాదం. వాళ్ళు అబ్జెక్ట్ చేయొద్దు. మీరు ప్రార్థన చేయకపోతే మానేయండి, చేసే వాళ్ళని అబ్జెక్ట్ చేయకూడదు. మా నాన్నగారు దేవుడు శిక్ష వేశాడు, పిచ్చివాడుగా మారిపోయాడు. పురుగులన్నం తినేవారు, మనం ఫ్రెష్ ఫుడ్ పెట్టినా కూడా పురుగులన్నం తినేవారు. చీమలు పాకేసాక చీమలు కలుపుకుని తినేవారు. 3 రోజులు అయిపోయి తినేవారు. మైండ్ పనిచేసేది కాదు. మా నాన్నగారికి కాలు చేయి కూడా పడిపోయింది. అయితే మా నాన్నగారు అంటే చాలా ప్రేమ, చాలా చాలా ప్రేమ. ఆయన ఆరోగ్యం కోసం ఎంతో ప్రార్థన చేసి చనిపోయింది. మాకు కూడా మా డాడీ అంటే ప్రేమే. మేము చాలా విస్తారంగా ప్రార్థన చేస్తాం. 4 సార్లు పక్షవాత వచ్చింది మా ఫాదర్కి. 4 సార్లు లేచి నలిచారు. హల్లెలూయా! వితౌట్ సపోర్ట్ ఆఫ్ ద డాక్టర్స్ అండ్ మెడిసిన్ లేకుండా, డాక్టర్ సపోర్ట్ లేకుండా మా ఫాదర్ మొన్న అక్టోబర్ 12, 13 కూడా 2 కాళ్ళు చేయి కూడా పడిపోయారు. నేను 14 రోజులు ఏడ్చి ప్రార్థన చేశాను. మా డాడీ మాకు కావాలి, మా డాడీ బ్రతకాలి. అమ్మ చనిపోయింది, తమ్ముడు చనిపోయాడు, పెద్దమ్మ చనిపోయింది. సో మా డాడీని మేము పోగొట్టుకోలేము, మా డాడీ మాకు కావాలని చాలా ఏడ్చి ప్రార్థన చేస్తాం. ప్రేయర్ చేసినప్పుడు ప్రభువు అవి చూసిన మీరు అది ఛానల్ వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు. మా ఇంటి చుట్టుపక్కల ఇదంతా ఏంటది నిజమని తేలింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ పుల్లల్లా మారిపోయిన కాళ్ళు, బ్రెయిన్లో క్లాట్స్ వచ్చేసినాయి. కింద బ్యాప్టిజం కార్యక్రమం జరుగుతుంది. బ్యాప్టిజం కార్యక్రమం ఆపలేదు. మా నాన్నగారు లైఫ్ కోసం స్ట్రగుల్ అవుతూ ఉన్నారు.
దేవదూతలు 14 రోజు మా నాన్నగారికి క్రీస్తు రక్తం ఒక రోజు పట్టించారు. నేను చూశాను, ఐ హ్యావ్ సీన్ విత్ మై ఐస్ అనమాట. మా డాడీ తలదారు కూర్చుని దూత ఫుడ్ తినిపించడం నేను చూశాను. ఆ కాళ్ళకి టెలిఫోన్ వైర్ లాంటి కనెక్షన్ ఇచ్చి అవి పనిచేసేలా చేయడం నేను ప్రత్యక్ష సాక్షి. మా డాడీ పిచ్చోడైపోయాడు మొన్న అక్టోబర్లో. నేను ఒక పిచ్చివాడు కూతురున్నా దేవా, మా డాడీ పిచ్చివాడు అయిపోతాడా, ఆయన పాపాలు క్షమించవా, తెలుసో తెలియకో ఆ రోజులు అలా జరిగిపోయినాయి. కానీ పిల్లలంటే మా డాడీకి చాలా ప్రేమ కదా. అమ్మ కూడా లేనప్పుడు డాడీని కూడా మేము ఎలా పోగొట్టుకుంటామని నేను ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు మా డాడీ నేను బెడ్రూమ్లోంచి నేనున్న హాల్లోకి తీసుకొచ్చి నా దేవుడిని స్వయంగా మారు రూపంలో వస్తారు కదా దేవుడు, మా డాడీ తల ఇలా పట్టుకుని గ్రేప్ జ్యూస్తో ద్రాక్షరసంతో మా నాన్నగారు తలంతా కడిగేశారు. వెంటనే పిచ్చి కేకలు ఆగిపోయినాయి. హల్లెలూయా. దేవుడు స్వస్థపరచాలి అని అనుకుంటే డాక్టర్స్ అవసరం ఉండదు, మెడిసిన్ అవసరం. అలాగే నేను మెడిసిన్ని ఏమీ కాదంటలేదు. మా ఫ్యామిలీలో చాలామంది డాక్టర్స్ ఉన్నారు. ఇక నాతో వచ్చిన వాళ్ళ హస్బెండ్ కూడా ఎంబీబీఎస్ ఎండిఏ. కానీ వాళ్ళు చేయలేని పని దేవుడు చేశాడు. హల్లెలూయా. మా డాడీకి సెకండ్ టైం అనుకుంటా పెరాల్సి వస్తే కళ్ళు పోయినాయి. నేను గుడ్డివాడు కూతురున్నా ప్రభా, మా డాడీ గుడ్డివాడు అయిపోతాడా అని ప్రార్థన చేస్తున్నాను. కంట్లో నర్సులు తెగిపోయినాయి ఆయనకి, పెరాల్సిస్ స్ట్రోక్. అక్కడ జిఎస్ఎల్ హాస్పిటల్లో ఆవిడ పేరు చెప్తాను, ఎస్తర్. ఆవిడ అడిగితే మొత్తం చెప్పింది. మా డాడీ ఇలా ఉంటే నన్ను వాళ్ళందరూ తీసుకెళ్ళి వార్డులో ప్రార్థన చేయించేవారు. అన్ని హీలింగ్స్ అయిపోయి, ఆపరేషన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయి. మా డాడీకి మెడిసిన్ ఇవ్వడం చనిపోయిన వదిలేస్తారు డాక్టర్లు. ఆవిడ ఒక 3 ఇంజక్షన్లు ఇచ్చి అలా ఉంచిన హాస్పిటల్ తెలుసాం కాబట్టి అంతే. అప్పుడు నాకు ఒక డీజీపీ గారి భార్య 35,000 ఇచ్చింది. ఇదని చర్చికి రేకుల షెడ్ వేసుకొని నేనైతే తీసుకెళ్ళి వేసానంటే మా నాన్నగారికి దేవుడే హీల్ చేస్తాడు అని రేకుల షెడ్ వేస్తాను, చర్చికి వేస్తాను. అంటే మా నాన్నగారి కోసం ఇచ్చిందే, కానీ నేను చర్చి కోసం అని దాన్ని వాడేసుకున్నాను. 1 నెలకి మా నాన్నగారికి కంటి చూపు వచ్చింది. హల్లెలూయా. ఆ చర్చిలోకి వచ్చిన ప్రార్థన చేస్తే మా నాన్నగారి కళ్ళు వచ్చింది. అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఇవేమి స్టోరీస్ కాదు, నిజాలు, యథార్థాలు. ఇప్పుడు మా డాడీ సజీవంగా ఉన్నారు, నడుస్తున్నారు, ఆరోగ్యంగా. మా డాడీ జస్ట్ ఆ బెడ్రూమ్ నుంచి బాత్రూమ్కి వెళ్ళగలిగితే చాలు. ఆయన 17 సంవత్సరాలు మా చెల్లి తనకి నాన్నకి సేవలు చేసింది, 1 or 2 అన్నీ తీసి. ఒకరోజు ఇంక నేను చేయలేని ఏడిస్తే ప్రభువుని అడిగాను. మా నాన్నగారు బ్రెయిన్లో నర్వ్ అయ్యి ఆయనకి అన్నీ తెలియాలి, ఆయనకి 1, 2 రావడం తెలియాలి అని ప్రార్థన చేస్తే ఆ నెర్వ్ ప్రభు వేసాక మా నాన్నగారు తనకు తానే వెళ్ళి బాత్రూమ్కి వస్తారు. హల్లెలూయా. ఆఫ్టర్ 17 years ఇట్ ఇస్ ఎ మిరాకిల్. దేవుడు ఏమైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైంది. ఇందాక వర్షిప్ చేస్తారు కదా, అసాధ్యమైంది లేనే లేదు. అంత అద్భుతాలు మరి దేవుడు జరిగింపచేశాడు. నేను నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుని వాక్యాన్ని చూద్దాం. పరమగీతము 3వ అధ్యాయము 6 నుంచి 11 వచనాలు దయచేసి ఎవరన్నా చదవండి. మూడవ అధ్యాయము 6 నుంచి 11 వచనాలు. ధూమ స్తంభము వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి, గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచు వచ్చు ఇది ఏమి, ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారములు, వారు ఇశ్రాయేలీలలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గధారులు, యుద్ధ వీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రముతో చేయబడిను. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగము నలంకరించిరి. సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించి
సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. థ్యాంక్ యూ. నేను జూయిష్ బైబిల్లో చదువుతాను. మన తెలుగు బైబిల్కి జూయిష్ బైబిల్కి కొద్దిగా స్లైట్ డిఫరెన్స్, అంటే అంతా ఒకటే అర్థం, మళ్ళీ హెబ్రీ పదాలు అనేవి ఉంటాయి. చదువుతాను. సాంగ్ ఆఫ్ సాల్మన్ 3rd chapter 6th verse. Who is this coming up from the desert like a column of smoke, perfumed with myrrh and frankincense, chosen from the merchants' crushed spices? It is Solomon's litter, escorted by 60 valiant men, chosen from Israel's finest, all of them wield the sword and expert fighters. Each one has his sword ready at his side to combat the terrors of night. King Shlomo made himself a royal litter of wood from the Lebanon. He made its column of silver, its roof of gold, its seat of purple cloth. Its inside was lovingly inlaid by the daughters of Jerusalem. Daughters of Zion, come out and gaze upon King Shlomo, wearing the crown with which his mothers crowned him on his wedding day, his day of joy. సొలొమోను మహారాజు పరమగీతాలు రాశాడని అందరికీ తెలుసు. సొలొమోను అనేది కింగ్ జేమ్స్ వెర్షన్ ట్రాన్స్లేషన్. ష్లోమో అంటారు హెబ్రీ భాషలో. ఈ యొక్క సొలొమోను పేరు ఏంటంటే ష్లోమో. ష్లోమో అంటే పీస్ అని అర్థం. షూల్మైట్ అన్న పీస్ అని అర్థం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పరమగీతాల్ని సొలొమోను మహారాజు 8 రాశాడు అనుకుంటాం, కానీ ఇవి వేల మీద మనకు కనిపిస్తాయి. ఈ యొక్క కీర్తనలు అన్నీ మనం కలుపుకుంటే, కానీ 8ని ఎనలైజ్ చేస్తే అన్ని అర్థాలు కూడా వచ్చేస్తాయి. ఈ పరమగీతాల్లో సాంస్క్రిట్ లాంగ్వేజ్ కనిపిస్తుంది, సంస్కృత భాష కనిపిస్తుంది. 2900 సంవత్సరాల క్రితమే ష్లోమో ఈ గ్రంథాన్ని రాసి పాటల్ని క్యాంటికల్స్ అంటారు, పాటలను రాశాడు. పర అంటే ఇతర, రమ అంటే స్తోత్రం, పరమ అంటే గొప్ప, గీతము బల్లాడ్స్ గీతాలు అంటే జానపదులు పాడుకునేలాగా వాళ్ళు గొర్రె మేకలను మేపుకుంటూ ఈ పాటలు పాడుతూ ఆనందిస్తారు యూదులు. మార్టిన్ లూథర్ కింగ్ ఏమంటాడంటే ఆయన దిస్ ఇస్ హైయెస్ట్ సాంగ్ అన్నాడు, అత్యున్నతమైన పాట. ఈ ప్రపంచంలో చాలామంది సాంగ్స్ రాశారు, కానీ సొలొమోన్ మహారాజు రాసిన సాంగ్ ఎవరూ రాయలేదు. దీని యొక్క పదాలు కానీ, అమరిక కానీ, భాష కానీ, భావం కానీ, పరిశుద్ధత కానీ, పవిత్రత కానీ ఎవరు కూడా ప్రేమ గురించి ఇలా రాయలేపారు. వాళ్ళు రాసిన ప్రేమ అంతా లోక సంబంధమైంది. బట్ దిస్ ఇస్ డివైన్, దిస్ ఇస్ సెలెస్టియల్. ఇది పరలోక సంబంధమైన ప్రేమ. పరమగీతం అంతా కూడా పాటలు చూడండి, గీతం అనుంది, సాంగ్స్ ఇవన్నీ పాటలు. ఈ సాంగ్స్ని హెబ్రీ భాషలో షిర్ అంటారు, SHIR. షిర్ అంటే పాట. ఇంకొక అర్థం కూడా ఉంది మరి, జెమరత్ అంటే కూడా సాంగ్ అని అర్థం అనమాట. అయితే ఈ పాటల్ని పాటల్లా మనం పాడలేం, బికాస్ మన హీబ్రూ లాంగ్వేజ్ రాదు, హెబ్రీ భాష వచ్చా మనకి రాదు. ఇది చదువుకుంటున్నాం మనం, కానీ వాళ్ళు ప్రతి సబ్బాత్ రోజున శనివారం రోజు పాడతారు, పెళ్లిలో పాడతారు, పస్కా పశువును కోసేటప్పుడు పాడతారు. అంటే వాళ్ళ జీవనంలో ఇదో భాగం పాటలు అనమాట. పవిత్రమైన పాటలు, పరిశుద్ధమైన పాటలు. ఈ లోకంలో చాలా పాటలు ఉంటాయి కదా, అవి భయంకరమైన అర్థాలతో ఉన్న పాటలు, లోక సంబంధమైన పాటలు, శరీర సంబంధమైన పాటలు, ఆత్మ సంబంధమైనవి కావు. బట్ ఇది స్పిరిచువల్ సాంగ్స్, ఇవి ఆత్మ సంబంధమైన పాటలు. అయితే ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే, గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించు వచ్చి ఇది ఏమి అని అడుగుతున్నాడు. ఆదికాండము 43వ అధ్యాయము 11వ. వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో అట్లయినా మీరిలాగు చేయుడి, ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తాచ కాయలు, బాదము కాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకొని పోవుడి. థ్యాంక్ యూ. ఇశ్రాయేలీలకి ఒక ఆచారం ఉంది. ధూమ స్తంభంలాగా సంఘం ఎందుకు వస్తుంది, ఎందుకు ఇలా కంపేర్ చేశాడు దీన్ని అని మనం ఆలోచన చేస్తే, యూదులు బోళం వాడతారు, సుగంధ ద్రవ్యాలు వాడతారు,
మస్తికి ఇవన్నీ కూడా వాడతారు. అంటే ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు, వాళ్ళకి సాంబ్రాణి ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు. ధూపం వేస్తారు యెహోవా దేవునికి. క్రొత్త నిబంధనలో ధూపం అక్కర్లేదు, నీ స్తుతి ధూపం చాలు, నువ్వు స్తుతిస్తే సరిపోద్ది. పాత నిబంధన కాలంలో ధూపం వేసేవారు దేవదేవునికి, అహరోను వీళ్ళందరూ కూడా. అది అలా మేఘాల్లోకి వెళ్ళిపోయేంత ధూపంలాగా ఉండేది. ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే, సంఘం గురించి మాట్లాడుతూ ఇదంతా కూడా మనం గమనిస్తే ఈ 6వ అధ్యాయంలో మనకి ఏమని ఉందంటే, సొలొమోను యొక్క వివాహ దృశ్యము, లేదా యెషువ మెస్సి హెబ్రీ భాషలో ఆయన పేరు, యేసు ప్రభు యొక్క వివాహ దృశ్యం ఇందులో కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా వివాహ సంబంధమైనది. ఇప్పుడు సంఘం ఎలాగుందంటే ధూమ స్తంభము వలె అంటున్నాడు. అగ్ని స్తంభం ఉంది, మేఘ స్తంభం ఉంది కదా, పిల్లర్ ఆఫ్ ఫైర్ అండ్ పిల్లర్ ఆఫ్ క్లౌడ్ ఉంది. ఇక్కడ చెప్తున్నాడు ఇది పిల్లర్ ఆఫ్ స్మోక్ అంటున్నాడు. హూ ఈస్ దిస్ హూ ఈస్ కమెత్ అంటున్నాడు. లైక్ ఈ పిల్లర్ ఆఫ్ స్మోక్, ఒక ధూమ స్తంభంలో వచ్చి ఏమి అంటే సంఘం గురించి మాట్లాడుతున్నాడు. సంఘము ఎలా ఉండాలంటే ధూమ స్తంభంలాగా ఉండాలి. ధూమం అంటే పొగ. పొగను ఎవరైనా ఆపగలరా? పొగను ఆపగలరా? పొగ వస్తూ ఉంటే ఆర్పేయాలంటే మొత్తం నీళ్ళేసి ఆర్పేయాలి. పొగ అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది, అరచేత్తో ఆపలేని దాన్ని. అలాగా సంఘము కూడా ఏంటంటే సువాసనతో పరిమళించాలి, క్రీస్తు రక్తపు సువాసనతో పరిమళించాలని చెప్తున్నాడు. ఆ రోజు సాంబ్రాణి బోడం అన్నీ వేసి నిప్పుల మీద వేసి ధూమం వచ్చేది. ధూమం అంటే పొగ కాబట్టి క్రైస్తవ సంఘం శుద్ధి చేయబడింది కాబట్టి ఈ సుగంధ ద్రవ్యాలన్నీ ఇంకా పరిమళాన్ని జీవితానికి ఇస్తాయి కాబట్టి సంఘము పరిమళిస్తూ రావాలని దీనికి అర్థం అనమాట. దాన్ని ఎవరు ఆపలేరు, అది అక్కడ అర్థం. ఎవరు అడ్డగించలేరు, అది అర్థము. అది ఒక ధూమస్తంభం సంఘం. అది ప్రాచీన కాలం నుంచి ధూమస్తంభమే సంఘము. అపోస్తలు ఈ యొక్క సంఘాన్ని స్థాపించారు. క్రీస్తు రక్తమే దానికి పునాదిగా ఉంది. అక్కడున్న ధూమము ప్రపంచమంతా ధూమస్తంభంలా వ్యాపించింది. ఎక్కడో ఇజ్రాయెల్లో యెరూషలేములో ఉన్న సంఘము ధూమస్తంభములాగా భారతదేశానికి వచ్చింది. యూరప్ ఖండం వెళ్ళింది, ప్రపంచంలో అన్ని ఖండాలు అన్ని దేశాలు వెళ్ళింది. సంఘం ఒక ధూమస్తంభం. ఇది ఒక పిల్లర్ ఆఫ్ ఇన్సెన్స్ అని మనం చెప్పొచ్చు, ఒక పిల్లర్ ఆఫ్ స్మోక్ అని మనం చెప్పొచ్చు. ఇదంతా వివాహ ఘట్టము. ఇది ముందు మనకు అర్థం అవ్వాలంటే అసలు యూదులు వివాహం ఎలా చేసుకుంటారో మనం చూడాలి. యూదులకి వివాహము బైబిల్లో ఉన్న పెండ్లి కుమారుడు యేసుప్రభు వివాహ సంబంధము ఒకటే. అంటే పెండ్లి కుమారుడిని ఎలా వస్తాడో యూదుల పెండ్లిలోనే మనం చూస్తాం. బెట్రోతలు అంటారు, ప్రధానం చేస్తారు, దానికి కిదుషిన్ అంటారు హెబ్రీ భాషలో. అంటే సంఘాన్ని ఆయన ప్రధానం చేసుకున్నాడు. ఎప్పుడు ప్రధానం చేసుకున్నాడు అనేది పెద్ద సబ్జెక్ట్. ఆయన ప్రధానం చేసుకున్నది ముఖ్యము. నిస్సిన్ అంటారు, అంటే వివాహము తంతు పూర్తవడం. ఇప్పుడు ఈ సంఘాన్ని ఆయన పట్టుకెళ్తాడు పైకి, వివాహ తంతు అప్పుడు జరుగుద్ది, వివాహ కార్యక్రమం జరుగుద్ది, దాన్ని నిస్సిన్ అని చెప్పి అంటారు. అయితే సంఘానికి 7 బ్లెస్సింగ్స్ ఇస్తారు. వివాహంలో 7 బ్లెస్సింగ్స్ చదువుతారు వాడు. మనకైతే కట్నాలు కానుకలు ఆడపడుచు కట్నాలు చాలా ఉంటాయి కదా. ఈ అంతా వ్యాపార సంబంధ వివాహం అయిపోయింది. యూదులకు అలా కాదు, దాన్ని షేయా బ్రకాత్ అంటారు. షేయా బ్రకాత్ అంటే అర్థం ఏంటంటే 7 ఆశీర్వాదాలు పెళ్లిలో చదువుతారు. ఎక్కడ వివాహం జరిగినా 7 ఆశీర్వాదాలు చదవాలి. కానీ ఇదంతా వ్యాపారం అయిపోయాక ఆశీర్వాదాలు పనిచేయడం కూడా వీళ్ళకి ఇమ్మానేసి. ఖచ్చితంగా యూదులు పెండ్లి కుమార్తెకి కట్నం ఇస్తారు. ఇక్కడ వేరు. ఇక్కడ ఏంటంటే పెండ్లి కొడుకి పెండ్లి కుమార్తె ఏమి ఇవ్వాలి? కట్నం ఇవ్వాలి. అబ్రహాము జీవితంలో చూస్తే రిబ్కాకు అన్ని బంగారం ఇచ్చి అబ్రహామే తెచ్చుకున్నాడు తప్ప రిబ్కా ఇస్సాకు ఏమైనా కట్నం ఇచ్చిందా? లేదు. ప్రతి పెళ్లిలో ఏం చదివిస్తారు? అవే చదివిస్తారు. అబ్రహాము ఇస్సాకు రిబ్కాల గురించి లేకుండా ఏది పూర్తి కాదు కదా. కానీ వాళ్ళ జీవితంలో సత్యాన్ని తీసుకోకుండా ఓని ఆచారంగా వాక్యాలు చదువుతున్నాం అంతే అనమాట. కనుక కట్నం అనేది బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అది అబ్రహాం కుటుంబంలో మనకి కనిపించు. ఎంత మారు మనసు పొందినా, ఎంత రక్షణ పొందినా, ఎంత సేవ చేసినా ఈ విషయాల్లో ఆడపిల్లలు చాలా బాధపడతారు. ఆడపిల్లల తండ్రులు కూడా తల్లిదండ్రులు చాలా బాధపడతారు. దేవుడు ఆదిని స్త్రీగా పురుషునిగా సృష్టించాడు. అది ఉచితమైన వ్యవస్థ, కానీ దానికి ఒక వ్యాపారపు రంగులు అద్దారు ఈ లోకంలో. కనుక వీళ్ళకి ఏంటంటే ఆ అమ్మాయికి ఆ పెళ్లిలోనే ఇంత డబ్బు కట్నం ఇవ్వడం యూదుల యొక్క ఆచారం. ఒక గ్రేప్ జ్యూస్ రాక్షసుని తీసుకుని ఆ పాత్రను సీల్ చేసి నిబంధన చేసుకుంటారు. వాళ్ళ వివాహం అలా ఉంటుంది. తర్వాత ఇచ్చుదనే ఆచారం ఉంటుంది. అంటే ఏంటంటే ఈ యొక్క పెళ్లి కుమార్తెని ఒంటరిగా సంవత్సరం పాటు వాళ్ళ ఇంట్లో వదిలేస్తారు. పుట్టింట్లో ప్రధానము వివాహం ఒకేసారి జరగవు. ఇప్పుడు యేసు ప్రభు కూడా సంఘాన్ని ప్రధానం చేసుకునే వివాహం చాలా కాలం తర్వాత, అంటే 2వ రాకడలో. ఈ 2వ రాకడ అంశం ఇందులో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ చెప్తాడు మిజ్వా అంటారు. యూదులు నాట్యం చేస్తారు. అది అసభ్యమైన నాట్యం కాదు. వివాహంలో వాళ్ళకి నాట్యం అనే ఆచారం అనేది ఉంటుంది. తర్వాత
ఈ పెండ్లి కుమారుడు చుట్టూ పెండ్లి కుమార్ 7 సార్లు తిరుగుతుంది. ఈ 7 సార్లు తిరగడం అనే 7 ప్రదక్షిణలు యూదుల ఆచారంలో ఉన్నాయి, క్రొత్త నిబంధనలోనే లేనే లేవు. అయితే ఇక్కడ చెప్తున్నాడు, ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చేది ఏమి అంటే, అరణ్యము, సంఘం అరణ్య అనుభవంలో ఉంటుంది. అంటే ఇప్పుడు కొండలు ఇలా కాదు, కష్టకాలంలో ఉంటుంది. రెండవ రాకుల్లో కూడా శ్రమల గుండా సంఘం వెళ్తుంది, కష్టాల గుండా వెళ్తుంది, ఇబ్బంది గుండా వెళ్తుంది. నీ జీవితంలో కష్టాలు ఉండొచ్చు, అరణ్య అనుభవంలో నీ ఉండొచ్చు, కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. సంఘాన్ని దేవుడు విడిచిపెట్టు, హత్తుకుంటాడు సంఘాన్ని. అది పరిశుద్ధాత్ముడు మనకి చెప్తున్న విషయము. ఎడారిని మిబా అంటారు. మిబా అంటే ఎడారి హెబ్రీ భాషలో. నీ జీవితంలో ఎడారంతా దేవుడు షారోను పూలతోటగా చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎడారివే, ఇప్పుడు నువ్వు అరణ్యానివే, ఇప్పుడు నువ్వు కష్టాలే, కన్నీళ్ళే, అవమానాలే. మా అమ్మ చనిపోయినప్పుడు మేము ఎంతో ఏడ్చేవాళ్ళం, చాలా కన్నీరు కాచేవాళ్ళం. ఆదరించే దిక్కు అనేది ఉండేది కాదు. మా కన్నీళ్ళతో మా యొక్క ఇంటి గోడ తడిచిపోయి నేలంతా, అంత కన్నీరు. కానీ దేవుని దగ్గర ఏడ్చేవాళ్ళం. అది ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఏడవలేదు, దేవుని దగ్గర కన్నీరు కాచి ఏడ్చేవాళ్ళం. ఇప్పుడు మేము అరణ్య అనుభవంలో లేము. దేవుడు నీ జీవితంలో కూడా షారోన్ తోటకు నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి సంఘము ధూమ స్తంభములాగా అరణ్య మార్గంగా వచ్చేది సంఘమే వస్తుందని చెప్తున్నాడు. ఆ సంఘానికి ఉపద్రవాలు ఉంటాయని చెప్తున్నాడు, శ్రమలు ఉంటాయని చెప్తున్నాడు. శ్రమ లేకుండా క్రైస్తవ జీవితం అనేది ఉండదు. తర్వాతే పరలోక సంబంధ ఆశీర్వాదాలు మనకి వస్తూ ఉంటాయి. కనుక అరణ్యము ధూమాన్ని ఆపలేదు, అడ్డంకుల సంఘాన్ని ఆపలేవని ప్రభు చెప్తున్నాడు. తర్వాత చూడండి, పరిమళించుచు వచ్చేది ఏమి, గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకుల వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించి వచ్చేది ఏమి అని చెప్తున్నాడు. మీరు హెస్కేలు గ్రంథం 27:17 చదవండి. హెస్కేలు గ్రంథం 27:17. మరియు యూదా వారును ఇశ్రాయేలు దేశస్థులను నీలో వర్తక వ్యాపారము చేయుచు మిన్నుతు గోధుమలను, మిఠాయిలను, తేనెయు, తైలమును, గుగ్గిలమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. 19 చదవండి. 19 కూడా. దదాను వారును గ్రేకేయులను నూలు ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. ఇనుప పనిముట్లను, కత్పియో, కెనాయా అను సుగంధ ద్రవ్యములను నీ సరుకులకు బదులియబడును. ఇక్కడ లేఖనం చెప్తుంది చూడండి, గుగ్గిలము ఇది సుగంధ ద్రవ్యమే యూదులకి. తర్వాత కత్సియా, కెనాయా. చెప్పండి, కత్సియా, కెనాయా, ఈ రెండు కూడా సుగంధ ద్రవ్యాలే. ఈ రెండింటి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, కత్సియా, కెనాయా రెండు సుగంధ ద్రవ్యాల గురించి. ఇవి యూదులు కొన్ని చెట్లను పెంచుతారు, ఆ చెట్లోంచి గమ్ వస్తుంటారు, హీలింగ్ రెజిన్ అంటారు. అంటే ఆ గమ్ముతో వాళ్ళ వ్యాధులన్నీ నయం చేసుకుంటారు. యూదులు ఎక్స్పర్ట్స్ మెడిసిన్లో. పూర్వం నుంచి కూడా యూదులకి ఔషధ జ్ఞానం చాలా ఉంది. ఔషధ జ్ఞాని హనాని ఉన్నాడు. ఈ కత్సియా, కెనాయన్ని కూడా చెట్ల నుంచి వచ్చే సుగంధ ద్రవ్యాలు. వాటి పాలు గెడ్లగా మారి, గమ్ముగా మారి, ఆ గమ్ములు మెడిసిన్లో ఉపయోగిస్తారు. రకరకాల గుండె జబ్బులకి, క్యాన్సర్కి, ఆ యొక్క బోన్స్కి, మజిల్స్కి సంబంధించి ఉపయోగిస్తారు. ఈ కెనయా, కత్సియా అనేవి ఇశ్రాయేల్లో అమ్ముతారు అన్నమాట. యూదుల దగ్గర బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళు అందరికి కూడా వ్యాపారం చేస్తూ ఉంటారు వాళ్ళ ప్రదేశాల్లో. వీళ్ళందరూ కూడా ఈ గుగ్గిలం ఇవన్నీ కూడా, అంటే నిప్పుల మీద వేసే కొన్ని, అలాగే నోట్లోకి తీసుకునే కొన్ని సుగంధ ద్రవ్యాలు వాడుకుంటాయి. దానివల్ల వాళ్ళు హీలింగ్ అవుతారు. అది పెద్ద పెద్ద చెట్లకి అవి పాల్లో ప్రవహిస్తుంటే గెడ్డలుగా మారుతూ ఉంటాయి. ఇవి కెనయా, కత్సియా అనేవి. ఇక్కడ చెప్తున్నాడు ఏమంటే, గోపరసము అంటే ఇది మైరు బోళాన్నే గోపరసం అని చెప్పండి. ఇది పెద్ద చెట్టు, ఎంత పెద్ద చెట్టు ఉంటుంది. అక్కడ చెట్టును చూడండి, అంత పెద్ద చెట్లు పెరుగుతాయి. యెమెన్ ప్రాంతంలో ఉంటాయి, ఇజ్రాయిల్లో కూడా ఉంటాయి. యెమెన్లో ఎడార్లో ఇసుకల్లో పెరుగుతాయి. ఒక చెట్టు ఉంటే కోటీశ్వరుడే. ఇంత బంగారం ఇవ్వాలంటే పూర్వం అంత దాని యొక్క ఆ లిక్విడ్ ఇవ్వాలి, ద్రవం ఇవ్వాలి, ఆ పాల గెడ్డలు లాంటివి ఇవ్వాలన్నమాట. అంత ఖరీదు ఆ యొక్క బోళం కూడా, చాలా కాస్ట్. ఈ బోళాన్ని పురుగులు రాకుండా మంచాల మీద కూడా వేసుకుంటూ ఉంటారు, నుప్పుల మీద కూడా వేస్తూ ఉంటారు. ఇప్పుడు సంఘంలో పరిమళాలు ఏంటంటే, ఈ యొక్క గోపరసం ఉంది, సాంబ్రాణి. సాంబ్రాణి చాలా పెద్ద చెట్టు, మర్రి చెట్లు అంచుమించు రావి చెట్లా పెరిగిపోద్ది సాంబ్రాణి చెట్టు. ఈ సాంబ్రాణి చెట్టు న్యాచురల్గానే దాని బెరడు అదేంటో పగిలిపోతూ ఉంటుంది. ఆ బెరడు ఎప్పుడైతే ఇలాగ మధ్యలో గ్యాప్ వస్తుందో దాంట్లోంచి పాలు లాంటి ద్రవం వస్తాయి.
అది చాలా ఎక్కువగా ఇప్పుడుకో కానీ రాదు. అందువల్ల కత్తి తీసుకెళ్ళి ఏం చేస్తారంటే చీరేస్తారు చెట్టు అంతా కూడా, కొమ్మలు బెరడ్లు అబ్బాయి అదంటే దాని మొదలు దాని మొత్తం అంతా కూడా చెట్టు అంతా కత్తి దెబ్బలు చాకుతో పట్టుకెళ్ళి కత్తి గీసేస్తూ ఉంటారు. కొంతకాలానికి వాటికి అంటే పాలు లాంటి పదార్థం చాలా సువాసన భరితంగా ఉంటుంది, చాలా మంచి సాంబ్రాణి వస్తూ ఉంటుందంట. యేసు ప్రభు కూడా సాంబ్రాణి చెట్లు లాంటి వాడే. శిలువ మీద ఆయన ఏం చేశారు? కొత్త కొరడాలతో కొట్టారా లేదా, మేకులు కొట్టారా లేదా, సాంబ్రాణి చెట్టు చీల్చేసినట్టు చీల్చేశారు. ఆయన్ని వెంబడిస్తున్న మనకు కూడా ఒక్కొక్కసారి ఇలాంటివి తప్పవు, ఇలాంటి గాయాలు తప్పవు. గాయాలేని శరీరం కుళ్ళిపోదు, అక్కడ గాయాలేని క్రైస్తవ జీవితం ఆగిపోదు, ఇంకా సువాసన భరితంగా ఉంటుంది, ఇంకా సుగంధభరితంగా ఉంటుంది. హల్లెలూయా! ఆ గాయాలోంచి వచ్చే ద్రవం, ఆ గాయాలోంచి సువాసన, ఆ గాయాలోంచి వచ్చే పరిమళము, నా తల్లి శరీర గాయాల్లోంచి వచ్చిన ఆ యొక్క రక్తం నన్ను ప్రేరేపించింది, అది నన్ను నిలబడేలా చేసింది, అది నన్ను శక్తిని పొందుకునేలా చేసింది. నా కళ్ళ ముందుకు సజీవ సాక్షిగా నా తల్లి జీవితాన్ని చూశాను. ఆమె సాక్ష్యం ఏమైపోలేదంటే కనుమరుగైపోలేదు, అనేక ప్రాంతాల్లో ఆ సాక్ష్యం వెళుతూ ఉంది. హల్లెలూయా! కాబట్టి ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు సాంబ్రాణి చెట్టువి, సువాసన ఇచ్చే చెట్టువి, నీకున్న గాయాలు చూసుకోవద్దు, నీకున్న బాధలు చూసుకో. దేవుడు అనుమతించాడు అంతే. గాడ్ అలౌడ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. నీ జీవితంలో కొన్ని అలౌ చేస్తాడు దేవుడు. ఎందుకున్నాయి కష్టాలంటే ఉంటాయి, ఎందుకున్నాయి నీ బాధలంటే ఉంటాయి, ఎందుకంటే నీ మేలు కోసమే ఉంటాయి. హల్లెలూయా! అది ప్రభు చెప్తున్నాడు. కనుక సంఘము సాంబ్రాణి చెట్టు, సంఘము గోపరసము చెట్టు. ఈ గోపరస చెట్టు చిన్న చిన్న ముళ్ళు లాంటివి కూడా ఉంటాయి. కానీ ఇది రాజులకు రాణులకు మాత్రమే దక్కుతుంది, అందరికీ ఇది దక్కదు. అంత గొప్ప సువాసన ఇచ్చేదనమాట. వర్తకులో వివిధమైన సుగంధ చూర్ణాలు అంటున్నాడు. చూర్ణం చేయబడ్డాడు దేవుడు శిలువ మీద. మనం లేఖనంలో చూస్తే యెషయా గ్రంథం 53:4 చదవండి. 53:4. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనమతని ఎంచితిమి. ఇప్పుడు చూర్ణం చేయబడ్డాక ఎంత సువాసన వస్తుందో, ప్రభు శరీరం చూర్ణం అయిపోయింది. ఆయన అంటాడు, నా వీపు చాళ్ళు చాళ్ళుగా దున్నబడినని ఆయన చెప్పాడు, సాక్ష్యం చెప్పాడు. పొలాన్ని దున్నేస్తారు కొరడాలతో అని చెప్పాడు. నలుగుబట్టబడిన అనుభవంలోంచి ఆయన సాక్ష్యం, పునరుత్థాన సాక్ష్యం ప్రపంచాన్ని పరిమళింపచేసింది. హల్లెలూయా! అదే లేఖనం మనకి తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క హెబ్రీ భాషలో వీటన్నిటి గురించి మనం చూస్తే, ఈ యొక్క స్మోక్ అంటే ఈ ధూమస్తంభాన్ని అముద్ అషన్ అంటారు. అముద్ అషన్ అంటే హెబ్రీ భాషలో ధూమస్తంభం అని అర్థము. ఈ యొక్క పరిమళాన్ని బొస్సీం అంటారు. పరిమళాలు ఏమంటారు? బొస్సీం. హెబ్రీ భాష ఇదంతా కూడా. అలాగే మైర్ అనే చెట్టుని మోర్ అంటారు. ఈ యొక్క చెట్టుని నిర్గమాకాండం 30:34 తీయండి. నిర్గమాకాండం 30:34. మరి యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్కను అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యములను చేయవలను. అది సుగంధ ద్రవ్యం మేలుకొని పని చొప్పున కలపబడి ఉప్పు గలదయు స్వచ్ఛమైనదయు పరిశుద్ధమైనదైన సుగంధ ధూప సంబరము. ఇది పాత నిబంధన కాలం ఇవన్నీ కలిపి గోపురస్ము, జటామాంసి, ఇవన్నీ గోపీచండి, ఇవన్నీ కూడా కలిపి సువాసన దేవునికి వేసేవారు అనమాట. అంటే సంఘములు ఇప్పుడు ఇవన్నీ కూడా ఉండాలి అని దేవుడు తెలియజేస్తే, త్యాగము, పరిమళము, శ్రమ, కష్టము, ఈ యొక్క సాక్ష్యం అంతా కూడా ఉండాలి ప్రభు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క సాంబ్రాణి చెట్టుని లెవోనా అంటారు. ఒకసారి చెప్పండి, లెవోనా. కూర్చున్న వాళ్ళు చెప్పండి, లెవోనా. లెవోనా అంటే లెవోన్ గుర్తుపెట్టుకోండి. ఇంకా లెవోనా అంటే సాంబ్రాణి చెట్టు అనమాట. కాబట్టి చాలా లెవోనాలు మనకు అవసరమై ఉన్నాయి. తూటి మొక్కలు, పిచ్చి మొక్కలు, తుమ్ము మొక్కలు కాదు, ముళ్ళ మొక్కలు కాదు, సంఘంలో సాంబ్రాణులు కావాలి, సాంబ్రాణి మొక్కలు కావాలి ప్రభు చెప్తూ ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే, ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది అన్నాడు. తెలుగులో పల్లకి అనే రాశాడు, ఇంగ్లీష్ లిటర్ అని రాశారు. ఈ పల్లకి అంటే అర్థం ఏంటంటే, అది ఒక చెక్కతో చేసిందే కదా పల్లకి, మనుషులు మోస్తారు భుజం మీద, అదే పల్లకి. దాన్నే మనం ఏమంటామంటే, మరి ఇక్కడ మనం లేఖనంలో చూసినట్లయితే ఈ పల్లకి గురించి ఎందుకు చెప్తుందంటే, పెళ్లిలో పల్లకిలో వస్తున్నాడంట సొలొమోన్. అంటే సొలొమోన్ కాదు, మేఘాల పల్లకిలో వస్తాడు. ఎవరు? యేసు ప్రభువారు. అది
మేఘాల పల్లకి అనమాట. మేఘమే పల్లకి ఆయనకి, అది చెప్తున్నాడు. ఇప్పుడు సొలొమోన్ వచ్చేదేం లేదు కదా, ఆయన వచ్చాడు వెళ్ళిపోయాడు. ఆయన జీవితంలో ఈ దీని అర్థాన్ని ఇమిడ్చాడు. సెకండ్ కమింగ్, రెండవ రాకడ అంశాలన్నీ కూడా ఇందులో ఇమర్చడం అనేది జరిగింది. మరి రెండవ రాకడ వచ్చినప్పుడు ఎలా సిద్ధపడాలి, రాకడికి సిద్ధం చేయాలి. ఇప్పుడు ప్రకాశం పాస్టర్ గారు, సుందర పాస్టర్ గారు, స్టేజ్ మీద చాలామంది దైవదానులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంత కష్టపడి ప్రయాసపడి మిమ్మల్ని దేవుని రాకడికి సిద్ధం చేయడానికి ఎంత శ్రమ తీసుకున్నారు. హల్లెలూయా. అది వాళ్ళకి పని ఏమీ లేక కాదు, ఎంత ప్రయాస, ఆర్థిక ప్రయాస, అన్ని విషయాల్లో ఎంత శ్రమ, శారీరక శ్రమ ఎంతో ఉంటుంది. అంత కష్టంతో సిద్ధం చేయడానికి, రాకడకు సిద్ధం చేయడానికి, రాకడ వర్తమానం కోసం గమనించండి. లోకము శాశ్వతమైంది కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. మన పౌరసత్వం పరలోకమందు ఉంది. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ ద హెవెన్, వీఆర్ సిటిజన్స్ ఆఫ్ ద హెవెన్. అది పరలోక పౌరులము. అమెరికా పాస్పోర్ట్ అంటారు కదా, నీకు పరలోక పాస్పోర్ట్ కావాలి. నువ్వు పరలోక పౌరుడివి, పరలోక పాస్పోర్ట్, దానికి సిద్ధపడాలి. అయితే నరకమే. కాబట్టి మేఘాల్లో చేసి ఎదుర్కోవాలంటే నువ్వు సిద్ధం ఉంటేనే మేఘాల్లోకి వెళ్తావు, లేకపోతే సిద్ధం లేకపోతే ఎక్కడికి వెళ్తారు, నరకానికి వెళ్తారని వాక్యము తెలియచేస్తూ ఉంది. చూడండి, 60 మంది శూరులు దానికి పరివారం అని చెప్తున్నాడు. ఎక్స్పర్ట్ ఇన్ వార్ అంటున్నాడు. శూరత్వం కావాలి సేవలో. ఏం కావాలి? యెహోషువకి ఏముంది? శూరత్వం ఉంది. కాలేబుకి ఏముంది? శూరత్వం ఉంది. ఎంత శూరత్వం, దావీదుకి వీళ్ళందరూ శూరత్వం, శూరులు. అలాగే కొత్త నిబంధనలు చూస్తే పౌలు శూరత్వం ఉంది. సువార్త సేవలో దర్ ఎక్స్పర్ట్ ఇన్ వార్, యుద్ధం ఎలా చేయాలో తెలుసుకోవాలంట. అది దావీదుకి తెలుసు. దేవుణ్ణి అడిగి యుద్ధం చేస్తాడు. ప్రభువా నువ్వు వెళ్తావా నా ముందంటే, కంబళి చెట్ల కొనల చప్పుడు వినబడగానే నువ్వు బయలుదేరు అంటే నీకు ముందుగా నేను వెళ్ళుచున్నాను. దేవుడు ముందుగా వెళ్ళకపోతే మనం యుద్ధం చేయలేం. నేను ఒక రోజు భయపడుతూ ఉన్నాను, నాకు చాలా భయం అని చెప్పాను కదా, ఆ మెట్లు ఎక్కడం కూడా భయమే. మరి ఊరివేడల కొండ ఎలా ఎక్కారు అంటారు. ఇంట్లో స్టెప్స్ ఎక్కడం కూడా నెమ్మదిగా దిగుతాను, భయం అనమాట. రోడ్డు మీద అడిగేసినా కూడా నెమ్మదిగా వేస్తూ ఉంటాను. కానీ మరి అప్పుడు కొండ ఎలా ఎక్కేస్తావు, లోయ ఎలా ఎక్కేస్తావు? వరదలు, దొంగవాగులు అంటారు. దొంగవాగులు అంటే మనం వెళ్ళేటప్పుడు నీరు ఎలా ఉంటుందంటే, కినపర్తి అనే వాగు ఉంటుంది, అరికాల వరకే నీరు ఉంటుంది. మన రెట్టు వచ్చేటప్పటికి నడువులోకి వచ్చేది, మన దురదృష్టం ఉంటే మెడలోతు కూడా వచ్చేది. అప్పుడు చెప్పులు చేతితో పట్టుకుని, నెత్తి మీద ఏంటి బ్యాగ్ పెట్టుకుని మనం అందులో నడుచుకుంటే రావాలి, తప్పదు సేవలో. టౌన్లో పెరిగాం, టౌన్లో అంటే అక్కడ కుదరదు అసలు. ఆ పరిస్థితికి మారిపోవాలి. దొంగ వాగులకు వస్తూ ఉంటాయి. అప్పుడు భయమేది నాకు. ఆ పరిస్థితిలో మరి ఎంత ధైర్యం వస్తుందో చెప్పలేదు. నేను ఎప్పుడు నడవని మార్గాలు గుండా నడిపించాడు. నాకు ఈ అడవులు, ఈ సెలయేళ్ళు, ఈ దొంగ వాగులు, ఈ పర్వతాలు, నీళ్లు సడన్గా వచ్చేసి జంతువులు కొట్టుకుపోయి ఈ మార్గాలు తెలియవు. నాకు ఆయన కనిపిస్తూ ఉంటాడు. ఆయన కనిపిస్తే నేను వెళ్ళిపోతాను అంతే. అదే, అంతకుమించి ఏమీ కాదు. ఆ రోజు వెహికల్ రానప్పుడు కూడా పరలోకి నుంచి ఒక వెహికల్ వచ్చినట్టు నాకు దర్శనం వచ్చింది. దేవుడు ఎవరినో పంపిస్తున్నాడు అనుకున్నాను. అలా దేవుడి మీద ఆధారపడి వెళ్ళడమే తప్ప అక్కడ పరిస్థితులు ఏమి కూడా మనకి తెలియదు. అలాగే నీవు నడవని మార్గం కూడా దేవుడు నడిపిస్తాడు, నీకు అన్ని బోధిస్తాడు. దేవుని యొక్క వాక్యం మనకది చెప్తుంది. కాబట్టి పరాక్రమంతులు వీళ్ళందరూ కూడా శూరులు. అపోస్తలుడైన పౌలు ఎన్నిసార్లు రాళ్ళతో కొట్టినా శూరత్వమే చూపించాడు కదా, ఎన్నిసార్లు కొరడ దెబ్బలు తిన్న అతను అలాగే చేశాడు. మరి ఇశ్రాయేల్లో పరాక్రమశాలురు, శూరులు ఉన్నారు చాలామంది, వీరులు, పరాక్రమశాలురు కొద్దిమందే ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఏలియా ప్రవక్త, ఏలియా పరాక్రమం చూపించాడా లేదా ఏలియా అద్భుతంగా. కాబట్టి ఇలాంటి పరాక్రమశాలురు కూడా మరి బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ అన్నారు, రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు అన్నారు. ఇది ఇంపార్టెంట్. ఆ రోజుల్లో వివాహం జరిగేటప్పుడు ఎడారి గుండా వెళ్ళాలి, అరణ్యం గుండా వెళ్ళాలి, లోయలు గుండా వెళ్ళాలి. ఇలా మెయిన్ రోడ్స్ లేవు, ఇలాగా ట్రాన్స్పోర్టేషన్ లేదు. పల్లకీలు వేసుకుని ఆడపిల్లని తీసుకుని పెళ్ళికి వెళ్ళాలి. అప్పుడు బందిపోట్లు, అలాగే అక్కడ అరబ్బీ ప్రాంతానికి చెందిన కొంతమంది, అలాగే అక్కడ కొంతమంది బెడోయన్ కాపర్లు అంటారు. బెడోయన్ ఒక జాతి, అది ఆ తెగవాళ్ళు ఈ పెళ్లి కూతురు మెడలో చాలా బంగారం ఉంటుంది కదా, ఆమెను కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళిపోయి ఆ బంగారం అంతా తీసేసుకుంటారు. మళ్ళీ వీళ్ళు బేరసారాలు సాగించి ఇంత బంగారం ఇస్తే డబ్బు ఇస్తాను, అమ్మాయిని వెనక తెచ్చుకోవాలి. అలా కిడ్నాప్ చేసే గ్యాంగులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారంటే అర్థం ఏంటంటే, ఆ ప్రాంతాల్లో ఆ ఆచారం అనేది మనకి చాలా వరకు కనిపిస్తుంటుంది అనమాట. కాబట్టి వాళ్ళు ఆ ఆచారం ఉంది కనుక వీళ్ళు యుద్ధ వీరుల్ని, ఆయుధాన్ని అన్నీ పట్టుకుని వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు రాత్రి భయం అంటే అర్థం ఏంటంటే, సంఘానికి కూడా సాతాను భయం అనేది ఉంది. కాబట్టి సాతాను రక్షించుకోవాలంటే ఇలాంటి మీటింగ్స్ కావాలి, కుటుంబ ప్రార్థనలు కావాలి, అలాగే సంపూర్ణాతి ప్రార్థనలు కూడా కావాలి. ఇవన్నీ మనకి ఏమిస్తాయి? బలాన్ని ఇస్తాయని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఏంటంటే, ఈ రాత్రి భయం అనేది దేవుడు తొలగిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఆయన మనకి స్వేచ్ఛను స్వతంత్రాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. లెబానోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను తనకు చేయించుకొని ఉన్నాడు అని అంటున్నాడు. అయితే లెబానోన్ అనేది
కింగ్ జేమ్స్ వెర్షన్ ట్రాన్స్లేషన్ లెబనాన్ అంటారు. హెబ్రీ భాషలో బి ఉండదు, బి ఉంటుంది, లెబనాన్. యాకోబ్ కాదు యాకోబ్, అబ్రామ్ కాదు అబ్రామ్, ఒరిజినల్ పేరు. అందుకే బైబిల్ తెచ్చాను, నేను చెప్తే నమ్మరని చెప్పి. ఇందులో అన్నీ అలాగే ఉంటాయి. కాబట్టి బి అనే అక్షరమే ఉంటుంది. ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే లెబానోన్ అంటే అర్థం ఏంటంటే, మనం చూసినట్లయితే మరి అది ఒక కొండ ప్రాంతం అని అందరికి కూడా తెలుసు. అది చక్కటి కొండ ప్రాంతం. అయితే ఆ కొండ ప్రాంతంలో మరి అదేంటి ఒక ఎత్తైన శిఖరాలు, పర్వత శిఖరాలు ఉంటాయి. వాటి మీద చెట్లు ఉంటాయి, మంచు కురుస్తూ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉండే ప్రదేశం అనమాట. అది మామూలు ప్రదేశం అనేది కాదు, చక్కటి సేద్యరే ప్రదేశం, లెబానోను ప్రదేశం. అక్కడ మానులు మంచుకి ఏమవుతాయంటే చాలా చక్కగా పెరుగుతాయి. ఎంత చక్కగా పెరుగుతాయంటే మంచుకి అవి బలంగా పెరుగుతాయి. ఆ మాను తెచ్చుకుని తనకు మంచం చేయించుకున్నాడు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే విశ్రాంతి తీసుకునే ఆ యొక్క ప్రదేశం అని అర్థం అనమాట. కాబట్టి లెబానోన్ అంటే లాబాన్ అర్థం, లాబాన్ అంటే తెలుపు అని అర్థం. దానికి మనం చూసినట్లయితే మనకి అర్థం మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్పేది ఏంటంటే లెబానోను మ్రానులాగా మనం మారాలి. కర్ర చేవ పట్టు ఉంటుంది, అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వుడ్. గాలేస్తే పడిపోయేలా ఉండదు లెబానోన్ చెట్టు, తుఫాన్ వచ్చినా పడిపోదు లెబానోన్ చెట్టు. కాబట్టి ఈ లెబానోన్ మానులను స్థిరంగా ఉండాలి. కొన్ని తుఫాన్లు వస్తాయి, కొన్ని వరదలు వస్తాయి, కొన్ని సునామీలు వస్తాయి, తట్టుకునే శక్తి కావాలి. అంటే మానులా మారిపోయి ఉండాలి. ఇంతే కదా అని అనుకునేలాగా అనమాట. అది ప్రభు చెప్తున్నాడు. కాబట్టి కష్టం వస్తే వెళ్ళిపోవడం. చాలామంది అంటారు మగ పిల్లడు పుట్టాలని ప్రార్థన చేయండి, మెడికల్ సీట్లు రావాలని ప్రార్థన చేయండి. ఇంక ఇస్తేనే దేవుడు, ఇవ్వకపోతే ఏంటి ఇంకా దేవుడు కాదని అర్థం అనమాట. కానీ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు నీవు ఎలా మారాలి అంటే లెబానోను చెట్లాగా మారాలని ప్రభు చెప్తున్నాడు. ఇరిస్తే ఇరిగిపోయి మొక్కలాగా, గాలికి వంగిపోయి మొక్కలాగా కాదు. యోబు చూడండి ఎంత గొప్ప విశ్వాసాన్ని చూపించాడు, ఎంత అద్భుతమైన సామర్థ్యాన్ని చూపించాడు అన్ని కష్టాల్లో కూడా. అలాంటి విశ్వాస వీరులే లెబానోను మ్రానులు. వాళ్ళే దేవునికి ఉపయోగపడే, విశ్రాంతి పడే మంచాలు కంటే ఉపయోగపడే పాత్రలుగా మారుతారని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. దాని స్తంభములు వెండి మయములు అంటున్నాడు. దాని స్తంభాల గురించి మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే అవి వెండి మయాలు అంటున్నాడు. మనం లేఖనంలో చూసినట్లయితే ఈ వెండి మయం అనే దానికి విమోచన ఒక అర్థం మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే నేను విమోచిస్తాను అని చెప్తున్నాడు. చూడండి మత్తయి 26:14 మనం చూస్తే ఆయన వెండి నాళ్ళకి అమ్మబడిపోయాడు. ఆయన అమ్మబడిపోతే మనం ఏం లేదు, దెర్ ఇస్ నో రిడెంప్షన్, విమోచన అనేది లేదు. దాని గురించే ప్రభు చెప్తున్నాడు. కాబట్టి నువ్వు వెండిలాగా మారాలి. ఎలా మారాలి? వెండిలాగా మారాలి. పరిశుద్ధతని సంపాదించుకోవాలి, విమోచించబడాలి, అనేకమైన విమోచించాలి. దీంట్లో ఉన్న అర్థం అది. దీన్ని అమిదం కెసిఫ్ అంటారు హెబ్రీ యొక్క భాషలు అనమాట. కాబట్టి ఇంకా చూస్తే దాని పాదములు స్వర్ణమయములు అంటున్నారు. అంటే ఆ మంచి అనుకున్న పాదాలు ఎలాగున్నాయంటే స్వర్ణం, బంగారం అంటున్నాడు. మనం బంగారం కోసం కూడా మనం చూసినట్లయితే యేసుప్రభు పుట్టినప్పుడు బంగారం అర్పిస్తారు. అంటే రాజులు పుట్టినప్పుడు ఏం అర్పిస్తారు? బంగారు. రాజులకి ప్రతినిధి, స్వచ్ఛమైంది. అలాగే వాక్యాన్ని కూడా ఏమన్నారంటే మరి బంగారంతో పోల్చడం అనేది జరిగింది. మనం చూస్తే దేవుని వాక్యాన్ని బంగారం అంటారు, తర్వాత బంగారు నాణేలతో కూడా పోల్చడం జరిగింది. కనుక మరి నీలో ఆ బంగారం ఉండాలి. మా అమ్మ వాక్యం చదివించదు ఎప్పుడు మాతో కూడా, ఎప్పుడు చదివేదాన్ని గంటల తరబడి. వాక్యం చదివించాలి పిల్లలతో. ఆ వాక్యం వారికి బ్లెస్సింగ్. యూదులు వాళ్ళ పిల్లలతో డిగ్రీ వరకు బైబిల్ చదివిస్తారు. పాత నిబంధన అంతా చదివిస్తారు. కాలేజీలో, స్కూల్స్లో పాత నిబంధన అంతా చదువుతారు. పాత నిబంధన అంతా వాళ్ళకి తెలుసు. పిల్లలతో బైబిల్ చదివిస్తే చాలా ఆశీర్వాదం. మా అమ్మగారు నాతో బైబిల్ చదివి దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేది నా తల్లి. చాలా ఇంపార్టెన్స్ బైబిల్కి, ఇంత అంతా ఇంపార్టెన్స్. అది నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఈరోజు 2000 పాటలు రాసేనన్నా బైబిల్ చదవబట్టే. ఎన్నో వందల బైబిల్ పద్యాలు రాసేమన్నా బైబిల్ చదవబట్టే. 360 భాషల స్తుతులు రాయించారు ప్రభు, బైబిల్ చదవబట్టే. బైబిల్ చదవడానికి రావు. ఈరోజు హీలింగ్ ఉందంటే బైబిల్ చదవబట్టే. నేను బైబిల్ చదవబట్టే కృపావరాలు పొందుకోలేకపోదును. కాబట్టి కృపావరాలు పొందాలన్నా మనం బైబిల్ చదివి దాని ప్రకారం ఏం చేయాలి? జీవించాలి. ఆ బంగారం మన మనసులో ఉండాలి. హల్లెలూయా! ఆ బంగారు వాక్యం మన హృదయంలో ఉండాలి. అది ప్రభు చెప్తున్నాడు. ఏవేవో హృదయాల్లో ఉండడం కాదు, చేదైన వేళ్ళు ఉన్నాయంట ఏశావు హృదయంలో. చేదైన వేళ్ళు మొలిస్తే ఉపయోగం లేదు. నువ్వు బైబిల్ చదివేవా చాలా బ్లెస్ అవుతావు. నేను కాలేజ్ ఫస్ట్ వచ్చేదాన్ని, ఒక గ్రూప్లో మార్క్స్కి ఇప్పటికి అంతే హైయెస్ట్ అనమాట. నేను బైబిల్ చదివి నష్టమేం పోలేదు. స్కూల్ పుస్తకాలు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, ఇవ్వచ్చు. కానీ బైబిల్ ముఖ్యం, సండే స్కూల్ ముఖ్యం, చర్చ్ ముఖ్యం, ప్రార్థన ముఖ్యం, ఉపవాసం ముఖ్యం. ఇవన్నీ మన జీవితాన్ని చాలా ఆశీర్వాదకరంగా మారు. సమస్త ఆశీర్వాదాలు కూడా బైబిల్లో ఉన్నాయని నేను చెప్పగలను. సమస్త జ్ఞానము బైబిల్ గ్రంథాలు ఉందని నేను చెప్పగలను. నేను చాలా సబ్జెక్ట్ టీచ్ చేస్తాను లెక్చరర్గా. నేను చదివింది ఒకటే, అంటే ఒకటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇంగ్లీష్ రెండే.
కానీ కార్పొరేట్ కాలేజీలోనూ సైకాలజీ చెప్పించేవారు, జిఎఫ్సి చెప్పించేవారు, ఐహెచ్ చెప్పించేవారు, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ చెప్పించేవారు. అంటే ఎనీ సబ్జెక్ట్ని టీచ్ చేయగల శక్తి ప్రభుత్వం అంటే బైబిల్ ద్వారానే. హల్లెలూయా. అది నా జ్ఞానం కాదు. నాకు లెక్కలో 0 తెలుసా? మ్యాథ్స్లో నాకు 0 వచ్చేది. ఎప్పుడు 10th పాస్ అవ్వలేనేమో అనుకునేవారు అందరు. అన్ని సబ్జెక్టులు బాగా వచ్చి మ్యాథ్స్ అర్థం కాదు, లెక్కలు అసలు అది వచ్చి కాదు. వెరీ పూర్ మ్యాథమెటిక్స్ అంటే. ఇప్పటికీ నాకు నా ఫోన్ నెంబర్ ఎవరి ఫోన్ నెంబర్ గుర్తుండదు, కానీ వాక్యాలు అవి గుర్తుంటాయి అనమాట. అంటే దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు. చాలా పూర్ మ్యాథ్స్లో 0 ఎప్పుడు 0. ఒకసారి పబ్లిక్లోనే పాస్ అయ్యాను అంతే, అది దేవుడి కృప వలన అంతే. ఎంత 100 మార్కులు వచ్చినాయి అనమాట. కాబట్టి ఇప్పుడు నువ్వు ఫెయిల్ అయిపోయావని చెప్పేసి నేను ఎందుకు పనికిరాను, నాకు ఉద్యోగులు ఎందుకు పనికిరాను, నాకు జాబ్ రాలేదు, లక్షల మంది పోటీ పడినప్పుడు జాబ్ రావచ్చు రాకపోవచ్చు, అంత మాత్రం నువ్వు నిష్ప్రయోజకుడివా? నువ్వు దేవునికి ప్రయోజనకరమైన వాడివే. నిరుద్యోగులు కృంగిపోతారు, ఉద్యోగాలు కృంగిపోతారు. మీ తప్పేమీ లేదు అందులో. చెప్పాలంటే గోల్డ్ మెడలిస్ట్ కూడా ఉద్యోగాలు రావట్లేదు కదా. కృంగిపోవద్దు, నిరాశపడదు, నిస్పృహపడదు. దానికి సంబంధించి ప్రభు ఏదో చేస్తాడు. బాధాతత్వ హృదయంతో ఉండొద్దు, వేదంతో ఉండొద్దు. అన్నిటికీ పరిష్కారము దేవుడే. మేమిద్దరం ఆడపిల్లలమే. మా కుటుంబంలో బంధువర్గాలు అనేక రకాల కులాల సమూహాలు ఉన్నాయి. గొప్ప గొప్ప ధనవంతులు అందరూ కూడా. మేము బలహీనలు. మా కుటుంబాలు అన్నింటిలో ఇద్దరం ఆడపిల్లలమే ఉన్నాం. మా నాన్నగారు చాలా గర్వంగా ఉండేవారంట. అనేవారు, వీడికి 2 ఆడపిల్లలే పుట్టారు అనేవారు. ఆడపిల్లలు పుట్టిన దేవుని కోసం వాడుకోవడం మొదలెట్టాడు. దేవుడు బలహీనల్ని, పిరికి వాళ్ళని, దిక్కులేని వాళ్ళని, దరిద్రుల్ని పిలుచుకుంటాడు సేవకి. నువ్వు కూడా నేను ఎందుకు పనికిరాను అనుకోవడం వీల్లేదు. పనికొచ్చేవాడుగా చేస్తాడు. 0 మార్కులు తెచ్చుకుంటాను మ్యాథమెటిక్స్లో నేను. దేవుడు నన్ను లెక్చర్గా చేసి ఎన్ని సబ్జెక్టులో టీచ్ చేస్తుందని నేను. కాబట్టి ఏదో ఒకటి రాలేదని నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోద్దు, సూసైడ్ చేసుకోవద్దు, లేకపోతే డ్రగ్స్కి వెళ్ళిపోవద్దు. ఒకళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తారు, మేము టాబ్లెట్స్ వేసుకుని నిద్రపోమని అంటారు. అదేంటి, వయసులో ఉన్న వాళ్ళు కూడా టాబ్లెట్స్ వేసుకొని నిద్రపోలేకపోవడం ఏంటి? మరి చర్చిలో కొంచెం నిద్ర వద్దు కదా. కుటుంబ ప్రార్థన, ఆన్లైన్ ప్రేయర్లో ఒక ఆన్లైన్ ప్రేయర్లో కూర్చొని ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. ఆటోమేటిక్గా వచ్చేది. ఆన్లైన్ ప్రేయర్ కంప్లీట్ కూర్చోలేరు. ఆ టాబ్లెట్స్ వేసుకోకూడదు, హార్ట్ అటాక్ వచ్చేది, పెరాలసిస్ వచ్చేది. స్లీపింగ్ పిల్స్ వాడకూడదు. యవనస్తులు వాడడం ఏంటి? నిద్ర పట్టకపోవడం ఏంటి? దేవుని దగ్గర ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది కదా. ప్రతి సమస్యకి డీప్గా థింక్ చేయొద్దు. లేడ్ యువర్ బర్డెన్స్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ గాడ్. నీ బర్డెన్ అంతా కూడా దేవుని భుజాల మీద వేయాలి. నా భారం దేవుని మీద వేశాను నేను. నా బంధువులు ఎప్పుడు అడగలేదు, నా ఇరుగుపొరుగు అని ఎప్పుడు అడగలేదు. మోకరించి ప్రార్థన దేవుని అడిగితే ఎంత అవసరం అంతే పంపుతాడు. మేము ఒక గ్రామందరం కట్టిన మందిరం కుప్పకూలిపోయినామన్నాం. దేనికి? గాలి దుమ్ము వచ్చేసింది అడవిలో. ఆ గాలి కొట్టేసింది. కింద గోడలు లేవు. ఇవి భరించలేపని ఎదురు తడికలు. అసలు నా గుండె రక్తం పిండినట్టు అయిపోయింది. ఎన్ని రోజులు దేవుని దగ్గర ఏడ్చాను. ధనవంతులే నా బంధువులు నేను అడగలేదు. ఎందుకంటే నీ దేవుడు నీకేం చేయలేదా అని అడుగుతారు. నా దేవుడు చేయగలడా లేదు మీరు కన్నులారా చూడబే. వెయిట్ అండ్ సీ అంతే. మీరు నన్ను సేవకు పిలవలేదు, పిలిచిన వారు నమ్మదగిన వాడు. అదే ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మీరు కూడా ఎవరి మీద ఆధారపడడం కాదు, ప్రభు మీద ఆధారపడాలని చెప్పేసి లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రముతో చేయబడినవు అంటున్నాడు. ధూమ్రవర్ణం అంటే పర్పుల్ కలర్. పర్పుల్ కలర్ అనేది వంకాయ రంగు, ఎరుపు రంగు కలిపితే వచ్చే రంగు పర్పుల్. మందిరంలో ఉండే రంగు. ఇది సామాన్యమైన రంగు కాదు. ఈ మెడిటేరియన్ సీ ఉంటుంది, మధ్యధరా సముద్రం. అక్కడ కొన్ని ఉంటాయి ఏంటంటే షెల్స్ అనమాట. అవి షెల్స్ అంటే ఏంటంటే నత్తలు లాంటి అలాంటి కదా షెల్స్. అలాంటివి ఉంటాయి కొంచెం, చేపలు లాంటి కొన్ని జీవులు. మొలస్కా జాతికి చెందినవి. వాడు గొంతు పట్టుకుని నొక్కితే ఈ ఓట వస్తుంది అనమాట. ఏది? పర్పుల్ ద్రవం వస్తుంది. ఆ ద్రవాన్ని తెల్లబట్ట మీద వేస్తే మెరుపుతో కూడి 4000 ఏళ్ళైనా పోదా మెరుపు. హల్లెలూయా. పర్పుల్ రోబ్ అంటారు, ఊదారంగు వస్త్రం అంటారు. అలాంటి ఊదారంగు వస్త్రాన్ని యేసుప్రభు తొడిగి అవమానించారు. ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే రాజత్వాన్ని గుర్తు ఊదారంగు రంగు. హల్లెలూయా. నిన్ను రాజుగా చేస్తాడు, నిన్ను రాణిగా చేస్తాడు, నిన్ను అధికారిగా చేస్తాడు, నిన్ను గొప్పవాడిగా చేస్తాడు, ఒక అబ్రహాంగా చేస్తాడు. నువ్వు లోబడి లొంగినప్పుడు గొప్ప ఆశీర్వాదాలు చూడబోతావు. శ్రమలోనే మా అమ్మ జీవితం శ్రమలోనే వెళ్ళిపోయింది, కష్టంలో వెళ్ళిపోయింది. ఉచిత సువార్త చేసింది మా అమ్మ, కానీ తన సాక్ష్యం అనేక మందికి చేరింది. హల్లెలూయా. కాబట్టి కృంగిపోవద్దని ప్రభు చెప్తున్నాడు. ఒక ధూమ్రవర్ణంతో దేవుడిని నింపుతాడు. ధూమ్రవర్ణపు రంగుని నీ మీద వేస్తాడు దేవుడు. ఎస్తేరు మీద ఎలా వేస్తాడు? ధూమ్రవర్ణం ఎలా వచ్చి రాణి ఎలాగైంది? అలాగే తగిన కాలం నిన్ను ఆయన హెచ్చిస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపల భాగమును అలంకరించిరి అంటున్నాడు.
దేవుడు శిలువ మీదకి వెళ్ళి తన ప్రేమనంతా చూపించాడు. ఎంతకంటే తన రక్తము కారునంతగా, ఆఖరి నీటి బిందువు రక్త బిందువు ఒలుకునంతగా. హి షెడ్ హిస్ ప్రెషియస్ బ్లడ్ ఫర్ అస్. అది ప్రశస్తమైన రక్తాన్ని మన కోసం ఆయన ఒలికించాడు, ప్రేమను చూపించాడు. ఏ మనిషి చూపించలేరండి, ఏ మనిషి ప్రేమను చూపించలేరు. దేవుని తర్వాత గొప్ప ప్రేమ తల్లి ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ అయి ఉంటుంది. కానీ ఒక టైం వస్తే వాళ్ళకి విసుగొచ్చేస్తుంది. కానీ దేవుడు అలా విసుగు చెందే దేవుడు కాదు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, నీ మీద రాత్రి అయిన ప్రేమను చూపిస్తున్నాడు. ఆ ప్రేమను అర్థం చేసుకోవాలి. అది నీ లోపలి భాగం అంతా అలంకరించబడాలి, హృదయం అంతా అలంకరించబడాలి. అది యు మస్ట్ డెక్ యువర్ హార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది నువ్వు డెకరేట్ చేయి ఈ యొక్క హృదయాన్ని. అది పరమేతలు చెప్పుద్ది కదా. ఇక్కడ వాక్యం 7వ అధ్యాయంలో 13వ వచనం పరమగీతాల్లో అంటది చూడండి. పుత్రదాత వృక్షము సువాసన ఇచ్చుచున్నది, నా ప్రియుడా నీ కొరకు దాచియించిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధువుల మీద వ్రేలాడుచున్నవి. అది నీ ద్వారబంధాల మీద పచ్చివియు పండువియు. పళ్ళంటే ఏంటి? ఇది అంటే దేవుని వాక్యస్థము, దీర్ఘశాంతము, సమాధానము, ప్రేమ ఇవన్నీ కనిపించాలి. మనం దేవుని నమ్ముకున్నామంటే ప్రేమను చూపించాలి, ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమ లేకుండా సువార్త లేదు, ప్రేమ లేకుండా తెగలు మారరు, ప్రేమ లేకుండా ఎవరు మారరు. అడవిలో టైఫాయిడ్ వచ్చేస్తుంది, డెంగ్యూ ఫీవర్ వచ్చేది, భయంకర రోగాలు వస్తాయి. 10 మంది వస్తారు, వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టి క్యారేజ్ మేము పట్టుకెళ్ళి ఇచ్చి అలా సంఘాలు కట్టాం. మనం ప్రేమని, రోగుల మీద ప్రేమను చూపించాలి, వ్యాధిగ్రస్తుల ప్రేమను చూపించాలి, తక్కువ వర్గ చూడబడి ప్రజల మీద ప్రేమను చూపించాలి. ఆ ప్రేమతో మనం అలంకరించబడాలని దేవుడు చెప్తున్నాడు. సియోను కుమార్తెలారా వేంచేయుడి అని మాట్లాడుతున్నాడు. సియోను కుమార్తె అంటే మారు మనసు పొందినవాడు. సంఘంలో సియోను కుమార్తెలు ఉంటారు. మా అమ్మ పాస్టర్లకు పని చేయించేది. పాస్టర్ గారు, మా నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత మేము ఈ పనుల మీద ఉండేవాళ్ళు, దేవుని పనుల మీద. పాస్టర్ గారి ఇంటికి పంపించి ఇల్లంతా తుడిపించి, ఇంట్లో ఏ పని చెప్పేది కాదు, ఇల్లంతా తుడిచినా పాస్టర్ గారి ఇంటికి తుడిచేవాడు. ఆ కూరగాయలన్నీ కోసేవాడు, వాళ్ళ పిల్లలు చక్కగా చూసేవాడు. ఆ మీటింగ్ వస్తే నీళ్ళన్నీ మోసేవాడు. మా చేతులు పరిచయం చేసిన చేతులు, సేవకులకి పరిచయం చేసిన చేతులు. మా అమ్మ నేర్పించిన, మాకు అలవాటైపోయింది. ఇప్పుడు ఇంకా సేవకులు ప్రేమించమని చెప్పింది నా తల్లి ఆఖరి మాట. అమ్మ సేవకులు ఏమీ అనదు ఆ తల్లి ఆఖరి మాట. సేవకుల దగ్గర ఆశీర్వాదాలు ఉంటాయి. ప్రవక్త చేతులు ప్రవక్త ఆశీర్వాదం పొందుతావు, నీతిమంతి చేతులు నీతిమంతిని ఆశీర్వాదాన్ని నీవు పొందుతావు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఈ యొక్క దైవజనుల్ని ప్రేమించాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి బాధ కలిగించకూడదు. వాళ్ళు దుఃఖంతో పనిచేస్తే ఆశీర్వాదాలు కాదు, అందుకే శాపాలు వస్తాయి. మా ఇంటికి చాలామంది సేవకులు వచ్చి ఉండేవారు, యథార్థంగా నీతిగా ఉన్న వాళ్ళందరూ వచ్చేవారు. ఇప్పటికీ మేము చేస్తాం పనులన్నీ కూడా. ఇప్పటికీ వంటలన్నీ అర్ధరాత్రి 1 గంట లేచి చికెను బిర్యానీ వండుకొని 140 కిలోమీటర్లు వెళ్ళి ఆ ప్రజలకు ఇచ్చొస్తాం. అక్కడ వంటకు నీళ్లు ఉండవు, నీళ్లు దొరకవు, వాగుల్లో నీళ్లు మంచి కాదు. రాజమండ్రిలో వండి కొండల నుంచి పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చొస్తాం. అది పరిచర్యే. కాబట్టి దేవుడు మనతో చెప్పినట్టు ప్రేమను చూపించండి అని చెప్తున్నాడు. సియోను కుమార్తెలాగా మారండి అని చెప్తున్నాడు. కిరీటము ధరించిన సొలొమోను మహారాజుని చూడుడి అని మాట్లాడుతున్నాడు. క్రౌన్ని, కిరీటాన్ని హెబ్రీ భాషలో కెటెర్ అంటారు. చెప్పండి, కెటెర్. మీరు కెటిల్ గుర్తుపెట్టుకోండి. కెటెర్ అంటే ఏంటి? కిరీటము. తల మీద చేయబెట్టి కిరీటం పెట్టుకుని అందరి నెత్తి మీద, అంటే మీ అందరి శిరస్సు మీద ఏముండాలి? కిరీటం కదా. సొలొమోను మహారాజు శిరస్సు మీద ఏముందంట? కిరీటం. అయితే ఈ కిరీటం గురించి మనం చూస్తే ప్రధాన యాజకుడే కిరీటం పెడతాడు. పెళ్లి రోజు ఏం చేస్తారంటే పువ్వులతో కానీ, ఒక రకమైన మెటల్స్తో కానీ, రంగు చక్కటి రంగు ప్రెషస్ మెటల్ స్టోన్స్, వెలగల రాళ్లతో కానీ కిరీటాలు అల్లి పెడతారు. అంటే వాళ్ళకి పెట్టే అపరంజి కిరీటాలు వేరు, వివాహ దినాన ప్రత్యేకంగా ఆకులతో, పువ్వులతో, తర్వాత వెలగల రాళ్లతో కలిపి చేసిన కిరీటాలు వేరనమాట. ఆ కిరీటాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కిరీటం అంటే దేనికి సాదృశ్యం? అంటే జాయ్. దేనికి సాదృశ్యము? ఆనందం, అధికారం, రెస్టరేషన్, వీటన్నిటికీ సాదృశ్యంగా ఉంది. జీవ కిరీటం మోయివేళ ఎంత ఆనందం అని పాడుకుంటాం కదా. మరి అక్కడ ధరించాలి కిరీటాలు. ఇక్కడ కిరీటం ఉన్నా లేకపోయినా ఎక్కడ ఉండాలి కిరీటాలు? మనకి పరలోక రాజ్యములో కిరీటాలు చాలా ఉన్నాయి. అన్ని పరిచయం చేసినకి కిరీటం ఇస్తాడు, నీతిమంతులకి ఇస్తాడు, సువార్తికులకి ఇస్తాడు, సంఘ పెద్దలకి ఇస్తాడు. మరి ఏ కిరీటం పెట్టుకుంటారు? ఇక్కడ పనిచేసినట్టు కిరీటం. అంటే లేజీగా ఉండే కిరీటాలు ఏమి ఉండవు. అర్థమవుతుందా? మన సోమరిగి లోకంలో జీవిస్తే అక్కడ కిరీటాలు ఏమి ఎవడి కష్టపడితే అక్కడ ఏముంది? మనకి కిరీటం అనేది ఉందన్నమాట. కాబట్టి సొలొమోను మహారాజు గురించి మాట్లాడుతూ ఏం చెప్తాడంటే,
వివాహ దినాన్ని అతని తల్లి అతను పెట్టిన కిరీటము చూడుడి, ఆ దినం అతనికి బహు సంతోషకరం అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ బహు సంతోషకరం అని ఎందుకు చెప్పాడు అంటే, ఆ కిరీటం సొలొమోనుకు రావాల్సింది కాదు, దేవుని చిత్తం వల్ల సొలొమోనుకు వచ్చింది. ప్రథముడు కాదు, జ్యేష్ఠుడు కాదు, ఎవరో సొలొమోను మహారాజు. అది జ్యేష్ఠుడికి అమ్మలోనికి వెళ్ళాలి, వాడు బుద్ధి సరిగా లేక ఏమైంది, అది సొలొమోనుకు వచ్చింది. అలాగే దేవుడు కూడా ఏశావుకి ఇచ్చిన ఆశీర్వాదాలు యాకోబుకి ఇచ్చేసాడు. అలాగే యాకోబులాగా దేవుని విషయంలో మనం పోరాడినప్పుడు మనకు కొన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకి ఏం చేస్తాడు, మరి అనుగ్రహింప చేస్తూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మలు మనతో చెప్పే మాట ఏంటి అంటే, ఇదంతా పెండ్లి ప్రసంగమే. యూదుల యొక్క పెండ్లిలో దేవుని రెండవ రాకడ వివాహ దృశ్యం మనకి కనిపిస్తూ ఉంటుంది. కనుక మరి మన జీవితాలకి కిరీటానికి అర్హత ఉందా, సిద్ధపాటు ఉందా లేదని మనం చూసుకోవాలి. మరి బంగారాన్ని కూడా హెబ్రీ భాషలో జహవ్ అంటారు. అలాగే పర్పుల్ క్లాత్ని అగమ్ అని అంటారు హెబ్రీ భాషలో. ప్రేమని అహవా అంటారు. అందరూ చెప్పండి అహవా అని. అహవా అంటే ప్రేమ, దేవుని ప్రేమని అహవా అని పిలుస్తారు. కాబట్టి మరి ఈ యొక్క కెటర్స్ కూడా మనం పెట్టుకోవాలి. తల్లిని ఐమా అని పిలుస్తారు. పరిశుద్ధాత్మ మనల్ని అలంకరించాలి, పరిశుద్ధాత్ముడే మనతో ఉండాలి, పరిశుద్ధాత్ముడే మనతో సహవాసం చేయాలి, పరిశుద్ధాత్ముడు మనతో ఉండి మనల్ని ఆనందింపచేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మని తల్లిగా మనం భావిస్తూ ఉంటాం. ఈ ఆనందాన్ని, సొలొమోను అనుభవించిన ఆనందాన్ని సింజా అంటారు. మామూలు ఆనందం కాదు, దేవుడిచ్చే ఆనందం మామూలు ఆనందం కాదు. చెరసాల్లో పౌలుస్యులు ఎలా ఆనందించారు, రాళ్లతో కొడితే ఎలా ఆనందించారు, శ్రమలను ఎలా, అది సింజా, దట్ ఈస్ ద లవ్. ఆ ఆనందం అనమాట, ఆ ప్రేమ. అన్నీ ఇస్తే అందరూ ఆనందిస్తారు, మెడికల్ సీట్ ఇచ్చి, బిఈడి సీట్ ఇచ్చి, ఇల్లు ఇచ్చి, చర్చిస్తా, అది కాదు. దట్ ఈస్ నాట్ ద ట్రూ గ్లాడ్నెస్. ఈ జాయ్ అంటే సింజా, దీన్ని సెసెన్, రినా, హెద్వా అని కూడా అంటారు. అంటే మనలో సింజా అనే ఈ యొక్క ఆనందం కావాలి, సెసెన్ అనే ఆనందం కావాలి, రినా అనే ఆనందం కావాలి, హెద్వా నిజమైన ఆనందాలు. ద్రాక్ష తోట పూయకపోయినా ఆనందిస్తాడంట, ఒలివ పూత రాకపోయినా ఆనందిస్తాడంట, సాల్లో పశువులు లేకపోయినా ఆనందిస్తాడంట, బిడ్డలు లేకపోయినా ఆనందిస్తాడు, ఇల్లు లేకపోయినా, ఒళ్ళంతా పుండ్లు వచ్చేసినా లాజరు ఆనందిస్తాడు. అది దాన్ని అన్నాడు ఏమనంటే సింజా అని చెప్పేసి అన్నాడు. అటువంటి ఆనందంతో ఉంటేనే దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితాన్ని మరి ఆశీర్వాదకరంగా చేస్తాడు. కాబట్టి దేవుని మనం ఎప్పుడు కూడా ఇది కావాలి అది కావాలని అడుగుతూనే ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, మన జీవితంలో మనం ఏం చేయాలి అంటే ఆయన్ని ఆనందింప చేయాలి. ఆయన మనల్ని ఆనందింప చేస్తాడు. ఆ ఆనందం లోకానికి సంబంధించి కాదు, అది అభౌతికమైన ఆనందం, అది శాశ్వతమైన ఆనందం, అది పరిశుద్ధమైన ఆనందం, అది పవిత్ర ఆనందం. ఏమి లేకపోయినా నువ్వు ఆనందించాను, అలాగే అలా ఉంచడు. ఏదో తనలో ఆయన బ్లెస్సింగ్ ఇస్తాడు, పరలోకులైనా సరే ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి మరి సొలొమోను మహారాజు వివాహ దృశ్యం అంతా మనం చూసిన తర్వాత పెండ్లి కుమారుడి వివాహం మనకి ఏం చేస్తారంటే, పెళ్లికి మగపిల్లడు ఆడపిల్ల ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకోరు, కానీ యూదులు ఆడపిల్ల ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. అంటే ప్రభువు పెండ్లి కుమారుడై వధువు సంఘం దగ్గరికి వస్తాడు అని దానికి అర్థం అనమాట. హల్లెలూయా. కాబట్టి మరి ఈ వివాహంలో ఉన్న పరిశుద్ధ పవిత్ర మన ఆత్మీయ జీవితం మనం అన్వయించుకుని రెండవ రాకడ మనం అందరూ సిద్ధపడి పరలోకులున్న కిరీటాల కోసం మనం ఆశపడి కష్టపడి పనిచేసి ఈ సింజాన్ని మనం పొందాలని, పరలోక ఆనందాన్ని పొందాలని మరి దేవుణ్ణి నేను కోరుతూ ఉన్నాను. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మరి ప్రకాశం పాస్టర్ గారికి, నన్ను ఇక్కడ ప్రత్యేకంగా పిలిచిన సుందరరావు పాస్టర్ గారికి, వేదికలోని దైవజనులందరికీ, ప్రార్థించిన వారికి, మరి ఆరాధన చేసిన వారికి, మరి అలాగే పాటలు పాడిన వారికి, అలాగే మరి ఆర్కెస్ట్రా వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మమతా సిస్టర్ ఎంతో చక్కగా ప్రేమించి మా చుట్టూ ఉండి ఎంతగానో చక్కగా మాకు పరిచయం చేశారు. మరి ప్రియమైన సంఘానికి, శ్రీకాళహస్తి ఈ గ్రామ వాసులకి అందరూ కూడా ప్రభు అయిన యేషువ మెస్సీ నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.